వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ మై డియర్ స్టూడెంట్స్. అండ్ ఈ సెషన్లో నేను లాస్ట్ 5 అటెంప్ట్స్కి సంబంధించిన సిఎంఏ ఫౌండేషన్ లా ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా హౌ మెనీ ఎంసీక్యూస్ ఇన్ లా పేపర్? బేసికలీ దేర్ ఆర్ 50 ఎంసీక్యూస్ ఇన్ లా పేపర్. ఈ 50 ఎంసీక్యూస్లో ఒక 10 ఎంసీక్యూస్ మనకి ఇంగ్లీష్ రిలేటెడ్ ఉంటుంది, లైక్ కమ్యూనికేషన్స్. ఓన్లీ 40 ఎంసీక్యూస్, అంటే ఇక 10 ఎంసీక్యూస్ లెస్ చేస్తే ఓన్లీ 40 ఎంసీక్యూస్. దట్టు ఒక్కొక్క ఎంసీక్యూ 2 మార్క్స్, 80 మార్క్స్ ఈస్ ఫర్ ద లా సబ్జెక్ట్. ఈ ఎంసీక్యూస్ని నేను ఈ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్ 5 పేపర్స్ అని చెప్పాను. మోస్ట్లీ ఐ విల్ కవర్ లాస్ట్ 5 పేపర్స్. ఓకేనా? ఇఫ్ దెర్ ఈస్ ఎనీ టైమ్ కన్స్ట్రైంట్స్, మేబీ ఐ విల్ స్కిప్ 1 పేపర్. ఓకే. నెక్స్ట్, వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ లా? అంటే ఒక లా మేకర్‌కి లాని డిజైన్ చేసేటప్పుడు తనకి కొన్నిటి మీద ఐడియా ఉండాలి. బికాజ్ వితౌట్ ఐడియా తను ఒక లాని ఇంప్లిమెంట్ చేసినా పబ్లిక్ ఎవరు దాన్ని ఫాలో అవ్వరు. అందులో ఫస్ట్ తనకు ఉండాల్సిన నాలెడ్జ్ కాన్స్టిట్యూషన్ మీద తనకు కమాండ్ ఉండాలి. బికాస్ ఎనీ లా ఎగెనెస్ట్ టు ద కాన్స్టిట్యూషన్ ఈజ్ వాయిడ్. అంటే కాన్స్టిట్యూషన్‌కి ఎగెనెస్ట్‌గా ఏదైనా లాని తీసుకొస్తే ఆ లా చెల్లదు. ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వాయిడ్. నెక్స్ట్ వన్, ఎట్ ద సేమ్ టైం తనకి మన ఇండియన్ కస్టమ్స్ మీద కూడా ఐడియా ఉండాలి. అంటే మన ఆచారాలు, మన పద్ధతులు, వీటి మీద కూడా తనకి ఐడియా ఉండాలి. ఇన్ కేస్ మన కస్టమ్స్ మీద ఐడియా లేకపోతే మన కస్టమ్స్‌కి ఎగెనెస్ట్‌గా లా ఏదైనా క్రియేట్ చేసినా పబ్లిక్ ఎవరు దాన్ని ఫాలో అవ్వటానికి ఇష్టపడరు. నెక్స్ట్, అలానే నెక్స్ట్ వన్, కేస్ ప్రిసిడెంట్స్. అంటే కోర్ట్‌లో ఉన్న జడ్జెస్ జనరల్లీ యాస్ పర్ ద యాక్ట్ మాత్రమే ఏ జడ్జిమెంట్ అయినా డెలివర్ చేస్తారు. బట్ సమ్‌టైమ్స్ జడ్జెస్ ఓన్‌గా కూడా జడ్జిమెంట్ ఇస్తారు. అలా జడ్జెస్ ఓన్‌గా ఇచ్చే జడ్జిమెంట్‌నే కేస్ ప్రిసిడెంట్స్ అంటాం. సో, ఒక లా మనకి స్ట్రాంగ్‌గా క్రియేట్ అవ్వాలి అంటే ఈవెన్ జడ్జెస్ వాళ్ళు సొంతంగా ఇచ్చిన జడ్జిమెంట్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ అదర్ స్టాట్యూట్స్, అంటే ఇండియాలో ఇంప్లిమెంటేషన్‌లో ఉన్న అదర్ స్టాట్యూట్స్ మీద కూడా ఒక లా మేకర్‌కి నాలెడ్జ్ ఉండాలి. సో, ఆల్ దీస్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ లా. ఆల్ దీస్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ లా. చూడండి ఒకసారి ఇక్కడ. సో, దేర్‌ఫోర్ ద ఆప్షన్ ఈస్ బి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కేస్ ప్రెసిడెంట్స్ అన్నా, జ్యుడిషియల్ ప్రెసిడెంట్స్ అన్నా 2 ఒకటే. కస్టమరీ లా అంటే కస్టమ్స్, అండ్ స్టాట్యూట్స్ అండ్ ఆర్డినెన్సెస్ అంటే ఇండియాలో ఉన్న అదర్ లాస్ గురించి కూడా ఐడియా ఉండాలి. నెక్స్ట్ వన్, వాట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ డస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యావ్? ఫెడరల్ స్ట్రక్చర్. ద వర్డ్ ఫెడరల్ స్ట్రక్చర్ మీన్స్ హియర్ ద పవర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సో, మీ అందరికీ తెలిసిందే మన కాన్స్టిట్యూషన్లో సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది. లిస్ట్ 1, లిస్ట్ 2. లిస్ట్ 1 బిలాంగ్స్ టు ది సెంట్రల్ గవర్నమెంట్, అప్రాక్సిమేట్లీ 90 సబ్జెక్ట్స్ ఆర్ దేర్. And list 2 belongs to the state government, approximately 60 subjects are there. In those subjects, the law making power is only having by the respective state, respective list. Next one, under which article can we amend the provisions of the Constitution of India? Even Indian Constitution ni kuda manam change cheyochu, no problem. But Indian Constitution ni change cheyochani cheppindi evaru? Article number 368. నెక్స్ట్ తర్వాత, మెన్షన్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. కరెంట్లీ దేర్ ఆర్ 34 జడ్జెస్. ఈ నెంబర్ అనేది అమెండ్ అవుతూ ఉంటుందమ్మా. బట్ మన సిఎంఏ మెటీరియల్లో మనకి 34 అనే నెంబర్ ప్రొవైడ్ చేశారు. బట్ ఈ నెంబర్ ఫిక్స్డ్ ఏం కాదు. సమ్టైమ్స్ ద జడ్జెస్ కౌంట్ మే డిక్రీస్, సమ్టైమ్స్ ద జడ్జెస్ కౌంట్ మే ఇంక్రీజ్ ఆల్సో. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద హైయెస్ట్ సివిల్ కోర్ట్ ఇన్ ఏ డిస్ట్రిక్ట్? జనరల్లీ మన డిస్ట్రిక్ట్‌లో 2 టైప్స్ ఆఫ్ కోర్ట్స్ ఉంటాయి. ఒకటి సెషన్స్ కోర్ట్ ఉంటుంది. ఇంకొకటి సివిల్ కోర్ట్ ఉంటుంది. ఇక్కడ వాడేమన్నాడు, హైయెస్ట్ సివిల్ కోర్ట్ ఇన్ ఏ డిస్ట్రిక్ట్ అన్నాడు. సివిల్ అంటే సివిల్ మ్యాటర్స్‌ని డీల్ చేసేది. ఇన్ కేస్ అక్కడ క్రిమినల్ మ్యాటర్స్‌ని డీల్ చేసేది అని అడిగితే మనం సెషన్స్ కోర్ట్ అని ఆన్సర్ చేసేవాళ్ళం. బట్ హైయెస్ట్ సివిల్ కోర్ట్ ఇన్ ఏ డిస్ట్రిక్ట్ ఇస్ డిస్ట్రిక్ట్ కోర్ట్. సివిల్ కోర్ట్‌నే డిస్ట్రిక్ట్ కోర్ట్ అని కూడా పిలుస్తాము. నెక్స్ట్ వన్, while obtaining the consent of the promisee, keeping silence by the promisor when he had a duty to speak about the material facts amounts to consent obtained by
ఫ్రాడ్. అంటే కొన్నిసార్లు మనకి డ్యూటీ టు స్పీక్ అనేది వస్తుందమ్మా. అలా డ్యూటీ టు స్పీక్ వచ్చినప్పుడు కూడా మనం కామ్‌గా ఉండి అదర్ పర్సన్ నుంచి యాక్సెప్టెన్స్ తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ అమౌంట్స్ టు ఫ్రాడ్. నార్మల్ కేస్ ఏంటి? సైలెన్స్ డస్ నాట్ అమౌంట్స్ టు ఫ్రాడ్. బట్ ఇన్ సమ్ ఎక్సెప్షనల్ కేసెస్ డ్యూటీ టు స్పీక్ వచ్చినప్పుడు మీరు అడగలేదు కదా! అందుకే నేను కూడా చెప్పకుండా సైలెంట్‌గా ఉన్నాను అంటే కుదరదు. వెన్ దెర్ ఈస్ ఎ డ్యూటీ టు స్పీక్ ఇట్ ఈస్ అమౌంట్స్ టు fraud if you keep silence. Next one. Consider the following: active concealment of fact, promise made without any intention of performing it, breach of duty which gains an advantage to the person committing to it, inducing mistake as to subject matter. All these four statements are comes under fraud. వాడేమడిగాడు? విచ్ ఆఫ్ ది అబోవ్ అమౌంట్స్ టు ఫ్రాడ్ అన్నాడు. విచ్ ఆఫ్ ది అబోవ్ అంటే ఏమేమి వస్తాయి? 1, 2 కాదు. 1, 2, 3 కాదు. ఈవెన్ 1, 2, 3, 4 ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కమ్స్ అండర్ ఫ్రాడ్. బట్ వాడేమిచ్చాడు ఇక్కడ? జస్ట్ ఎ సెకండ్. సో, ఇందులో మనకి 1, 2, 3, 4 అనే ఆప్షన్స్ మనకివ్వలేదమ్మా. అండ్ ఇంకొకటి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మనం అనుకున్న ఎంసీక్యూ అక్కడ లేదో, ఇన్ దట్ కేస్ అంటే మనం అనుకున్న ఆప్షన్ అక్కడ లేదో, ఇన్ దట్ కేస్ మనం ఏం చేయాలి అంటే బెస్ట్ ఆన్సర్‌ని సెలెక్ట్ చేయాలి. అంటే ఉన్న ఎంసీక్యూస్ ఆర్ ఉన్న ఆప్షన్స్‌లో ఏం చేయాలి? వి హావ్ టు సెలెక్ట్ ది బెస్ట్ ఆన్సర్. ఇక్కడ బెస్ట్ ఆన్సర్ ఏమవుతది అంటే 1 అండ్ 2. సో, ఈ రెండిటిని మనం బేసిక్‌గా ఫ్రాడ్ కింద కన్సిడర్ చేస్తాం. వేరస్ 3 అండ్ 4 ఇది కూడా మనం ఫ్రాడ్ అనొచ్చు. బట్ ఈ రెండిట్లో ఇంటెన్షన్ గురించి చెప్పలా. ఇక్కడ ఇంటెన్షన్ టు డిసీవ్ ఉందా? లేదా ఈ 2 ఇన్నోసెంట్‌గా చేశాడా? అని మనకేం చెప్పలేదు. ఏం చెప్పలేదు. పోనీ మనమే అనుకోవచ్చు కదా సార్! ఇన్ కేస్ మనం అనుకున్నామనుకో ఇది ఇంటెన్షనల్ అని. అప్పుడు ఆన్సర్ 1, 2, 3, 4 ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రాడ్ అవుతది. బట్ 1, 2, 3, 4 మనకు ఆప్షన్స్‌లో ఉందా? లేదు కదా! కాబట్టి ఉన్న వాటిలో మనం బెస్ట్ ఆప్షన్ 1 అండ్ 2. నెక్స్ట్ వన్. A master asked his servant to sell his cycle at less than the market price. This contract can be avoided by the servant on the grounds of undue influence because here master is the stronger party and servant is the weaker party. వీళ్ళిద్దరి మధ్య స్ట్రాంగర్ పార్టీ వీకర్ పార్టీ మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది. అండ్ ట్రాన్సాక్షన్ కూడా ఎలా జరిగింది? లెస్ దాన్ ద మార్కెట్ ప్రైస్ అని ఇచ్చాడు. అంటే అన్‌రీజనబుల్‌గా ట్రాన్సాక్షన్ జరిగింది. ఎప్పుడైతే అక్కడ స్ట్రాంగర్ పార్టీ, వీకర్ పార్టీ అలానే ట్రాన్సాక్షన్ అన్‌రీజనబుల్‌గా ఉంటుందో ఇట్ అమౌంట్స్ టు అన్‌డ్యూ ఇన్‌ఫ్లూయన్స్. నెక్స్ట్ వన్. In Indian Contract Act, the term consensus addendum means కన్సెన్సస్ యాడిడమ్ అంటే ఏంటి? మీటింగ్ అపాన్ ద సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్. అంటే పార్టీస్ మధ్య ఈక్వల్ మైండ్ సెట్ ఉండాలి. ఈక్వల్ అండర్‌స్టాండింగ్ ఉండాలి. చూడండి. పార్టీస్ అగ్రీయింగ్ అపాన్ ద సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్ ఈస్ కాల్డ్ యాస్ కన్సెన్సస్ యాడిడమ్. యాక్చువల్‌గా అయితే ఇంగ్లీష్‌లో దీన్నేమంటాం మనం సింపుల్‌గా అంటే కన్సెంట్. సార్ మరి ఇక్కడేంటి సార్ కన్సెన్సస్ యాడిడమ్ అనే వర్డ్ యూజ్ చేశాడంటే ఇట్ ఈస్ ఎ లాటిన్ వర్డ్. ఇట్ ఈస్ ఎ లాటిన్ వర్డ్. నెక్స్ట్ వన్. ఏ ఫైండర్ ఆఫ్ ద గూడ్స్. ఫైండర్ ఆఫ్ ద గూడ్స్ అంటే ఏంటి? మీకొక వస్తువు దొరికిందనుకోండి. మిమ్మల్ని మనం ఫైండర్ అని అంటాం. సో, ఇప్పుడు ఫైండర్ ఏం చేయొచ్చంట? ఫైల్ ఇష్యూడ్ టు రికవర్ హిస్ ఎక్స్‌పెన్సెస్ వాలంటరీలీ ఇంకర్డ్. ఓకే. సూట్ ఫైల్ చేసి తను ఇంకర్ అయిన ఎక్స్‌పెన్సెస్‌ని రికవర్ చేసుకోవచ్చు. అండ్ సెల్స్ ద గూడ్స్ ఇఫ్ హి లైక్స్. హి లైక్స్ అంటే తనకు దొరికినవి గూడ్స్ వెంటనే అమ్మేయచ్చా దొరికినప్పుడు? అంటే అలా కాదు. దాని అర్థం ఏంటంటే, నేను ముందే చెప్పా కదా మీకు. ఉన్న వాటిల్లో మనం బెస్ట్ ఎంసీక్యూని సెలెక్ట్ చేయాలి. బెస్ట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేయాలి. సో, ఇక్కడ ఉన్న ఆప్షన్స్‌లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, బోత్ ఏ అండ్ బి ఈస్ ద బెస్ట్ ఆన్సర్. ఒకవేళ మనం ఏ ఒక్కటే సెలెక్ట్ చేసామనుకో, అంటే సూట్ ఫైల్ ఒక్కటే చేయొచ్చా? సేల్ చేయలేడా? అనేది వస్తది. లేదు సార్ బి ఒక్కటే మనం సెలెక్ట్ చేసామనుకోండి, అప్పుడేమవుతది? ఏ మనం గూడ్‌ని సేల్ మాత్రమే చేయగలమా? అమౌంట్ రికవర్ చేసుకోలేమా? అనొస్తది. సో, దట్స్ వై బోత్ ఏ అండ్ బి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఏం చెప్పాడిక్కడ బోత్ ఏ అండ్ బి అంటే? తను కావాలనుకుంటే సూట్ అయినా ఫైల్ చేయొచ్చు. ఫర్ రికవరింగ్ ద ఎక్స్‌పెన్సెస్. అట్ ద సేమ్ టైమ్ తను కావాలనుకుంటే ఈవెన్ ఆ గూడ్‌ని సేల్ కూడా చేయొచ్చు. అయితే సేల్ చేయడం అంటే డే వన్నే సేల్ చేయమని కాదు. జనరల్లీ మనం ఓనర్ కోసం ట్రేస్ చేయాలి. ఈవెన్ ఆఫ్టర్ ద రీజనబుల్ ఎఫర్ట్స్ ఇఫ్ ఓనర్ ఈస్ నాట్ ఫౌండ్ దెన్ మనం సేల్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ వన్.
11th one, quasi contracts are implied contracts or exceptional kinds of contract by which no contract no contractual relation exists between the parties. ఇది ఎందుకు వచ్చింది అంటే బేసిక్గా కాంట్రాక్ట్ ఎలా క్రియేట్ అవుతుంది? ఒక ఆఫరు, ఒక యాక్సెప్టెన్స్, అలానే సెక్షన్ 10 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో చెప్పిన కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయితే కాంట్రాక్ట్ క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో చెప్పిన సెక్షన్ 10 కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవుతాయా? లేదు కదా! బట్ స్టిల్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ కాంట్రాక్ట్. చూడండి అక్కడ ఏమన్నాడు? క్వాజీ కాంట్రాక్ట్ ఆర్ ఇంప్లైడ్ కాంట్రాక్ట్స్ అండ్ ఆర్ ఎక్సెప్షనల్ కాంట్రాక్ట్స్. ఇవి నార్మల్ కాంట్రాక్ట్స్ లాంటివి కాదు. నార్మల్ కాంట్రాక్ట్స్‌లో సెక్షన్ 10 కండిషన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ సెక్షన్ 10 కండిషన్స్ అనేది సాటిస్ఫై అవ్వవు. నో కాంట్రాక్చువల్ రిలేషన్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద పార్టీస్. అంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళ మధ్య రియల్ కాంట్రాక్చువల్ రిలేషన్‌షిప్ ఉండదు. నెక్స్ట్ తర్వాత, when both the parties to an agreement are under a mistake as to the matter of the fact essential to the agreement is void. ఇద్దరు మిస్టేక్ అంటే దాన్ని బైలేటరల్ మిస్టేక్ అంటాం. ఎప్పుడైతే అగ్రిమెంట్లో బైలేటరల్ మిస్టేక్ ఉంటుందో దెన్ ద అగ్రిమెంట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వాయిడ్. నెక్స్ట్ వన్, 23rd. A person contracted to deliver a part of the specific crop of potatoes. The potatoes were lost by the fungus, though no fault of the party. The contract is void due to the frustration of the contract. దీన్ని డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అని అంటాం. డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ మనకి ఏం చెప్తుంది? సబ్సీక్వెంట్ ఇంపాసిబిలిటీ గురించి చెప్తుంది. ఏం చెప్తుందమ్మా? సబ్సీక్వెంట్ ఇంపాసిబిలిటీ అంటే అగ్రిమెంట్లోకి ఎంటర్ అయినప్పుడు పొటాటోస్ అన్నీ బాగానే ఉన్నాయి. బట్ సబ్సీక్వెంట్గా ఏం జరిగింది? బికాస్ ఆఫ్ సమ్ ఫంగస్, బికాస్ ఆఫ్ సమ్ బ్యాక్టీరియా, ఆల్ ద పొటాటోస్ స్పెసిఫిక్ క్రాప్ సెలెక్టెడ్ బై ద బయ్యర్. అండ్ ఇక్కడ ఇంకోటి స్పెసిఫిక్ క్రాప్ అన్నాడు. అంటే హియర్ ద గుడ్ ఈజ్ స్పెసిఫిక్ గుడ్. ఎప్పుడైతే స్పెసిఫిక్ గూడ్స్ డ్యామేజ్ అయ్యాయో దెన్ అగ్రిమెంట్ బికమ్స్ వాయిడ్. నెక్స్ట్ వన్, A borrows from B 500 rupees to bet with C. Can B recover the amount of his loan? ఇక్కడ వాడు బెట్ అన్నాడు. బెట్ అనేది ఏంటమ్మా అర్థం? వేజరింగ్ అగ్రిమెంట్, బెట్టింగ్ అగ్రిమెంట్. ఇన్ కేస్ ఆఫ్ బెట్టింగ్ అగ్రిమెంట్ విన్నర్ కాంట్ రికవర్ ద మనీ ఫ్రమ్ లూజర్. విన్నర్ లూజర్ దగ్గర నుంచి మనీ రికవర్ చేయలేరు. సో ద అగ్రిమెంట్ ఈజ్ వేజరింగ్ అగ్రిమెంట్ అండ్ ఫాల్స్ అండర్ సెక్షన్ 23 అండ్ హెన్స్ వాయిడ్. నెక్స్ట్ వన్, if a proposal has been accepted subject to certain conditions, then proposal అంటే ఏంటి? ఆఫర్. ఈ ఆఫర్కి యాక్సెప్టెన్స్ వస్తే సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్, అంటే కొన్ని కండిషన్స్తో యాక్సెప్టెన్స్ వస్తే ఆ యాక్సెప్టెన్స్ ఏమవుతుంది, లేదా అక్కడ కాంట్రాక్ట్ ఫామ్ అవుతుందా లేదా అని అడిగాడు. బట్ ఇక్కడ కాంట్రాక్ట్ ఫామ్ అవ్వదు. బట్ ఇక్కడ ఆప్షన్ చూస్తే రాంగ్ ఆప్షన్ ఇచ్చాడు. చూద్దాం. ఎందుకంటే యాక్సెప్టెన్స్ షుడ్ ఆల్వేస్ బీ అన్కండిషనల్. యాక్సెప్టెన్స్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలమ్మా? అన్కండిషనల్గా ఉండాలి. కానీ వీడేం చెప్పాడు క్వశ్చన్లోనే? సబ్జెక్ట్ టు సర్టన్ కండిషన్స్, అంటే కొన్ని కండిషన్స్ చెప్పి ఆ కండిషన్స్తో మీరు యాక్సెప్టెన్స్ ఇస్తే ఏమవుతుంది అన్నాడు. ద కాంట్రాక్ట్ ఈజ్ నాట్ కాన్స్టిట్యూటెడ్ ఎట్ ఆల్. అంటే ఇక్కడ కాంట్రాక్ట్ అనేది క్రియేట్ అవ్వదు. ఇప్పుడు ఆప్షన్లోనేమో మనకి ఇక్కడ ఆన్సర్ కింద బి అని ఇచ్చారు. అది అంత కరెక్ట్ ఆన్సర్ ఏం కాదు. ద కాంట్రాక్ట్ ఈజ్ నాట్ కాన్స్టిట్యూటెడ్ ఎట్ ఆల్. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? వీటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది అన్నాడు. ఓన్లీ అబ్స్టినెన్స్ కెన్ బీ ద కన్సిడరేషన్. ద వర్డ్ అబ్స్టినెన్స్ మీన్స్ రెస్ట్రిక్షన్. ఒక పని చేయకుండా మనం రెస్ట్రిక్ట్ చేయటం. ఆర్ ఓన్లీ అన్ యాక్ట్ కన్సిడరేషన్ ఫర్ ప్రామిస్, అంటే పాజిటివ్ వే. ఓన్లీ ప్రామిస్ కెన్ బీ ద కన్సిడరేషన్. అవుట్ ఆఫ్ యాక్ట్, అబ్స్టినెన్స్ ఆర్ ప్రామిస్, ఎనీ కెన్ బీ ద కన్సిడరేషన్. అంటే మీరు మనీ ఇస్తానని ప్రామిస్ చేశారు, లేదా అబ్స్టినెన్స్ ఒక పని చెయ్యను అని ప్రామిస్ చేశారు, లేదా ఒక పని చేస్తాను అని కూడా ప్రామిస్ చేశారు. యాక్చువల్ ఆప్షన్ ఏ, బి, సి మూడు కరెక్ట్. ఆప్షన్ డి ఏమైంది? మిక్సింగ్ ఆఫ్ ఆల్ 3 పాయింట్స్. అన్ని 3 పాయింట్స్ని మిక్స్ చేసి ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వ్యాలిడిటీ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై. అంటే ఒక కాంట్రాక్ట్ వ్యాలిడే, బట్ ఇది ఎఫెక్ట్ అవ్వదంట. ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వదు? బికాస్ ఆఫ్ మిస్టేక్ ఆఫ్ ఇండియన్ లా. బికాస్ ఇండియన్ లా గురించి మీరు తప్పుగా అర్థం చేసుకొని కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే యూ హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్.
యూ హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్ బికాజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. అంటే లా గురించి నాకు తెలియదు అని చెప్పి ఆ కాన్సిక్వెన్సెస్ నుంచి మీరు ఎస్కేప్ అవ్వలేరు. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. నెక్స్ట్ వన్. ఇన్ ఏ వేజరింగ్ అగ్రిమెంట్ బోత్ ద పార్టీస్ విన్ బోత్ ద పార్టీస్ లాస్. రెండు తప్పే. ఇద్దరు విన్ అవుతే అప్పుడు అది బెట్ ఎలా అవుతుంది? లేదా ఇద్దరు లూజ్ అయితే అప్పుడు బెట్ ఎలా అవుతుంది? సో బెట్ అనాలి అంటే వన్ పార్టీ విన్ అండ్ ద అదర్ పార్టీ లాస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్? ద ప్రపోజల్ వెన్ యాక్సెప్టెడ్ బికమ్స్ ప్రామిస్. అదే కదండి డెఫినేషన్. ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ప్రామిస్. నెక్స్ట్ వన్. ద వ్యాలిడ్ కాంట్రాక్ట్ కెనాట్ రిజల్ట్ ఫ్రమ్ ద ఐడెంటికల్ ఆఫర్స్. అంటే క్రాస్ ఆఫర్స్. క్రాస్ ఆఫర్‌లో కాంట్రాక్ట్ క్రియేట్ అవుతదా? అవ్వదు. అదే వాడు చెప్తున్నాడు. వాలిడ్ కాంట్రాక్ట్ కెనాట్ రిజల్ట్. అంటే ఒక క్రాస్ ఆఫర్‌లో కాంట్రాక్ట్ ఫార్మ్ అవ్వదని వాడే చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఆల్సో ఏ కరెక్ట్ ఆన్సర్. ద రిజెక్టెడ్ ఆఫర్ కెనాట్ బి యాక్సెప్టెడ్. ఆఫర్ రిజెక్ట్ అయితే ఆఫర్ లేదు. ఆఫర్ క్యాన్సిల్ అయిందని అర్థం. మరి ఆఫర్ క్యాన్సిల్ అయిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేస్తే కాంట్రాక్ట్ ఫార్మ్ అవుద్దా? నో. నెక్స్ట్ వన్ 23. 20th. An agreement of service under which an employee agrees that he will serve a particular employer for a certain duration and that he will not serve anybody else during that period is a valid agreement. అంటే ఒక ఎంప్లాయర్తో ఏమని ప్రామిస్ చేశాడు? మీ దగ్గర నేను జాబ్ చేస్తున్నంత వరకు వేరే చోట జాబ్ చెయ్యను, వేరే కాంపిటీటర్ దగ్గర జాబ్ చెయ్యను అని చెప్పాడు. ఇమాజిన్ ఎయిర్టెల్లో మీరు జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎయిర్టెల్ కూడా మీ దగ్గర సైన్ చేయించుకుంటాడు. నువ్వు నా దగ్గర పని చేస్తూ నా కాంపిటీటర్ జియో దగ్గర వర్క్ చేయకూడదని చెప్పి. ఇది రీజనబుల్ రెస్ట్రిక్షనే. సో దట్ ఇట్ ఈస్ వ్యాలిడ్. నెక్స్ట్ వన్. అన్ అగ్రిమెంట్ టు సెల్. అగ్రిమెంట్ టు సెల్ అంటే ఏంటి? ఓనర్షిప్ ఈస్ నాట్ ఎట్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ సెల్లర్ టు బయ్యర్. సెల్లర్ టు బయ్యర్ ఓనర్షిప్ ఇంకా పాస్ అవ్వలేదు కాబట్టి దీన్ని ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్ అనే పిలుస్తాం. బట్ ఇఫ్ ఓనర్షిప్ ఇస్ పాస్డ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్. నెక్స్ట్ వన్. వేర్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ పర్పట్స్ టు ఎఫెక్ట్ ఎ ప్రెజెంట్ సేల్ ఆఫ్ ద ఫ్యూచర్ గూడ్స్ దెన్ ద కాంట్రాక్ట్ ఇస్ కాల్డ్ సేల్, అగ్రిమెంట్ టు సెల్, పోత్. అంటే అర్థం ఏంటంటే మనం ఒక కాంట్రాక్ట్ ఆఫ్ సేల్లోకి ఎంటర్ అయ్యాం. బట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ప్రెజెంట్ సేల్ ఆఫ్ ద ఫ్యూచర్ గూడ్స్. ఫ్యూచర్లో వచ్చే గూడ్స్ కోసం ప్రజెంట్ ఇప్పుడు నేను మన సేల్ అగ్రిమెంట్ని క్రియేట్ చేశాను. అండ్ ఇట్ ఆపరేట్స్ యాజ్ ఎయిదర్ అగ్రిమెంట్ టు సెల్ ఆర్ సేల్. అంటే నేను ఓనర్షిప్ ఇప్పుడే ఇచ్చేసాను అనుకోండి, దాన్ని సేల్ అంటాం. లేదు ఓనర్షిప్ ఇప్పుడే ఇవ్వలేదు ఫ్యూచర్లో ఇస్తాను అనుకోండి, దాన్ని అగ్రిమెంట్ టు సెల్ అంటారు. నెక్స్ట్ వన్ 23rd. In case of appropriation of goods, what are the essential requirements? What is meant by the word appropriation? Selection of goods. The goods should conform to the description and quality stated in the contract. అంటే మనం అడిగిన గూడ్సే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లై చేసి ఉండాలి. అలానే ద అప్రాప్రియేషన్ మస్ట్ బి బై ద సెల్లర్ విత్ ద అసెంట్ ఆఫ్ ది బయ్యర్. అంటే ఇక్కడ గూడ్ సెలెక్షన్ సెల్లర్ చేశాడు. ఎవరి కన్సెంట్తో సెలెక్ట్ చేయాలి? అంటే బయ్యర్ ఓకే అని చెప్తే అప్పుడు సెల్లర్ సెలెక్ట్ చేయాలి. అండ్ ద గూడ్స్ మస్ట్ బి ఇన్ డెలివరబుల్ స్టేట్. అలానే గూడ్స్ ఎక్కడ ఉండాలి? డెలివరీ చేయడానికి రెడీగా ఉండాలి. ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయితే దెన్ సెల్లర్ నుంచి పర్చేస్ చేసిన బయ్యర్కి ఏం పాస్ అవుద్దమ్మా? ఓనర్షిప్ పాస్ అవుతుంది. నెక్స్ట్ వన్. వెన్ ఎ సెల్లర్ కెన్ స్టాప్ ద గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. అంటే అసలు ఒక సెల్లర్కి స్టాపేజ్ ఆఫ్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఎప్పుడు వస్తుంది? వెన్ ద బయ్యర్ ఆఫ్ ద గూడ్స్ ఇన్ఫార్మ్స్ దట్ యూ విల్ మేక్ ద పేమెంట్ ఆఫ్టర్ సమ్ టైమ్. బయ్యర్ ఇన్ఫార్మ్ చేశాడు, నేను పేమెంట్ ఇప్పుడే కాదు తర్వాత పే చేస్తానని చెప్పేసి, అప్పుడు ఈ రైట్ రాదు. ఈ స్టాపేజ్ ఇన్ ట్రాన్సిట్ అనే రైట్ ఎప్పుడు వస్తుందంటే ఓన్లీ వెన్ బయ్యర్ బికమ్స్ ఇన్సాల్వెంట్. బయ్యర్ ఇన్సాల్వెంట్ అయితే నా రైట్ వస్తుంది. ఒకవేళ బయ్యర్ నేను మనీ తర్వాత పే చేస్తానని చెప్తే అప్పుడు సెల్లర్కి రైట్ రాదు. నెక్స్ట్, సెల్లర్ హ్యాస్ నో రైట్ టు స్టాప్ ద గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. సెల్లర్కి రైట్ ఉంటుంది. నెక్స్ట్ వన్. వెన్ ద బయ్యర్ ఆఫ్ ద గూడ్స్ బికమ్ ఇన్సాల్వెంట్ అండ్ గూడ్స్ ఆర్ ఇన్ ట్రాన్సిట్. దిస్ విల్ బి ది ఆన్సర్. అంటే బయ్యర్ ఆఫ్ ద గూడ్స్ ఇన్సాల్వెంట్ అయ్యాడు, అట్ ద సేమ్ టైం గూడ్స్ అక్కడ ఉన్నాయి, ట్రాన్సిట్. ఈ టూ కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే ఒక అన్పెయిడ్ సెల్లర్కి గూడ్స్ మీద స్టాపేజ్ ఆఫ్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనే ఒక రైట్ వస్తుంది. నెక్స్ట్ అమ్మా 25. In case of contract for the sale of specific or ascertained goods, the property in the goods passes to the buyer
వెన్ ద కాంట్రాక్ట్ ఈస్ మేడ్. జనరల్లీ కాంట్రాక్ట్ ఫార్మ్ అయినప్పుడే ఓనర్‌షిప్ పాస్ అయిపోద్ది. ప్రొవైడెడ్ గూడ్స్ ఎలా ఉండాలి? డెలివరబుల్ స్టేట్‌లో ఉంటే చాలు. ఎప్పుడైతే స్పెసిఫిక్ గూడ్స్ ఆర్ అసర్టైన్ గూడ్స్ ఉంటాయో, ఇన్ దట్ కేస్ కాంట్రాక్ట్ ఫార్మ్ అయితే చాలు. దట్ మీన్స్ ఆఫర్, యాక్సెప్టెన్స్ వస్తే చాలు. ఓనర్‌షిప్ విల్ పాస్ ఫ్రమ్ సెల్లర్ టు బయర్. నెక్స్ట్ వన్. The contract of sale may provide for immediate payment of the price, immediate delivery of the goods, the delivery of payment by installments, and delivery of payment or both shall be postponed. అంటే కాంట్రాక్ట్ ఆఫ్ సేల్లో ఎయిదర్ ఇమీడియట్ పేమెంట్, ఇమీడియట్ డెలివరీ, లేదా ఫ్యూచర్ పేమెంట్, ఫ్యూచర్ డెలివరీ, లేదా ఇమీడియట్ డెలివరీ బట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఆఫ్ ప్రైస్ ఎలాగైనా ఉండొచ్చు. వాటిని కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అనే పిలుస్తాం. Next, in a contract of sale of goods, the seller is under no obligation to point out the defects in his goods. This doctrine is called caveat emptor. దీన్ని లెట్ ద బయ్యర్ బీ అవేర్ అని పిలుస్తాం. అంటే ఒక ప్రొడక్ట్ పర్చేస్ చేసినప్పుడు బయ్యర్ కేర్ఫుల్గా ఉండాలి. వాట్ టు పర్చేస్, వాట్ నాట్ టు పర్చేస్ అనేది బయ్యరే కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్, the Sale of Goods Act defines buyer as person who buys or agrees to buy the goods and services, person who only agrees to buy the goods, person who agrees to buy the goods, person who buys goods as well as services. ఇక్కడ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అంటే హూ బైస్ ఆర్ అగ్రీస్ టు బై ద గూడ్స్ ఇస్ కాల్డ్ బయ్యర్. యాజ్ పర్ ద సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ బయ్యర్ అంటే కొనేవాడు లేదా కొంటానని ప్రామిస్ చేసేవాడిని మనం బయ్యర్ అనే అంటాం. నెక్స్ట్ సి పాయింట్. పర్సన్ హూ బైస్ 29. Can you identify any odd ones among the following: specific good, unascertained good, future good, and ascertained goods? ఫ్యూచర్ గుడ్స్ అమ్మ. ఎందుకని? ఈ స్పెసిఫిక్‌లో గాని, తర్వాత అన్‌అసర్టైన్‌లో గాని, అసర్టైన్‌లో గాని రైట్ నౌ గూడ్స్ ఉంటాయి మన దగ్గర. రైట్ నౌ గూడ్స్ ఉంటాయి. అవి సెలెక్ట్ చేశారా లేదా అనేది పక్కన పెడితే గూడ్స్ అయితే రెడీగానే ఉంటాయి. బట్ వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ ఎ ఫ్యూచర్ గూడ్స్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్. Whereas in case of future goods, it is required to be manufactured. Next, తర్వాత. Unless otherwise agreed, delivery of the goods and payment of the price are concurrent conditions. అంటే అగ్రిమెంట్లో ఏం చెప్పలేదనుకోండి, దెన్ సెల్లర్ గూడ్స్ డెలివర్ చేయాలి, బయ్యర్ ఏం చేయాలి? పేమెంట్ చేయాలి. బయ్యర్ ఏం చేయాలమ్మా? పేమెంట్ చేయాలి. సెల్లర్ డెలివరీ చేస్తాడు, బయ్యర్ ఏం చేయాలి? పేమెంట్ చేసేయాల్సిందే. లేదు సార్ మీరు ఇవాళ డెలివరీ చేయండి, నేను పేమెంట్ ఒక 5 డేస్ ఆగి పే చేస్తాను. అలాంటప్పుడు అది ముందే చెప్పాలి. బట్ ఏం చెప్పకపోతే మాత్రం డెలివరీ అండ్ పేమెంట్ బోత్ ఆర్ కాంకరెంట్. 2 సేమ్ టైంలో జరగాలి అని దాని అర్థం. నెక్స్ట్, ఏ కార్పొరేషన్ కెన్ బి ఏ పార్టీ టు ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఇఫ్ ఆథరైజ్డ్ బై ద ఆర్టికల్స్ అమ్మ. అంటే కార్పొరేషన్ అంటే టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ కంపెనీ. ఒక కంపెనీ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రా చేయొచ్చా, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ యాక్సెప్ట్ చేయొచ్చా అంటే ఎస్, ప్రొవైడెడ్ వాళ్ళ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ దీనికి అగ్రీ అవ్వాలి. ఇన్ కేస్ ఆర్టికల్స్లో కంపెనీ హ్యాస్ నో రైట్ టు ఎండార్స్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పింది అనుకోండి, అలాంటప్పుడు కంపెనీకి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఎండార్స్ చేసే రైట్ రాదు. అదర్వైజ్ మెంబర్స్ హూ మెంబర్స్ వాళ్ళ పేర్లు గనక లేదా వాళ్ళ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో దీస్ పర్సన్స్ హ్యావ్ ఎ రైట్ టు ఎంటర్ ఇంటూ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పారనుకోండి, దెన్ దట్ పీపుల్ ఓన్లీ హ్యావ్ ఎ రైట్ టు ఎంటర్ ఇంటూ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్, వేర్ ఎ చెక్ ఈస్ క్రాస్డ్ జనరలీ ద బ్యాంకర్ ఆన్ హూమ్ ఇట్ ఈస్ డ్రాన్. అంటే చెక్ మనం క్రాస్ చేసాం, దెన్ ఇన్ సచ్ కేస్ షల్ నాట్ పే ఇట్ అదర్వైజ్ దాన్ టు ఏ బ్యాంకర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్రాస్ చేయలేదనుకోండి, మనం క్యాష్ కౌంటర్కి వెళ్ళిపోయి మనం డబ్బులు డ్రా చేసుకొని తీసేసుకోవచ్చు క్యాష్ కౌంటర్లో. దీన్ని ఓవర్ ద కౌంటర్ అని పిలుస్తాం. బట్ ఇక్కడ క్రాస్ చేస్తుంది కాబట్టి మనకు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు పడితే తప్ప మనకి బ్యాంక్ అకౌంట్ కాకుండా జస్ట్ ఏదో ఫేక్ ట్రాన్సాక్షన్ లాగా ఉంటుంది. ఇన్ కేస్ ఈ క్రాసింగ్ కనుక లేకపోతే, లేదా ఫేక్ అని కాకపోయినా ఇట్ ఈస్ నాట్ ఏ సెక్యూర్డ్ ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఇస్ నో క్రాస్ లైక్ దిస్. ఓవర్ ద కౌంటర్ డబ్బులు ఇచ్చేస్తాడు. ఇమాజిన్ నేను మా ఇంట్లో కొన్ని ఎంటీ చెక్స్ని రాసి పెట్టాను. ఆ ఎంటీ చెక్స్ ఎవరైనా తీసుకొని సైలెంట్గా డబ్బులు డ్రా చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. నేను వాడిని ట్రేస్ చేయలేను కూడా. బట్ ఎప్పుడైతే అది క్రాస్ అయిందో ఖచ్చితంగా నీ అకౌంట్లోనే పడుతుంది. సో అకౌంట్ హోల్డర్ యొక్క డీటెయిల్స్ నా దగ్గర ఉంటాయి. సో దట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నా మనీ నేను కలెక్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్,
Dash is an instrument in writing containing an unconditional order signed by the maker, director of a certain person to carry a certain sum of money only to order of a certain person or to the bearer of a instrument. Nothing but bill of exchange definition amma. Next one. December 34. At sight and on presentation under section 21 of the Negotiable Instrument Act 1881 మీన్స్ ఆన్ డిమాండ్. ఎట్ సైట్ ఆర్ ప్రెజెంటేషన్ అంటే ఆన్ డిమాండ్. నేను నీకు బిల్ని ప్రజెంట్ చేసిన వెంటనే మీరు నాకు మనీ పే చేయాలి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్. జనరలీ ద మేకర్ ఆఫ్ ద చెక్ మేక్స్ ద క్రాసింగ్. ఇఫ్ హీ డస్ నాట్ క్రాస్, ద హోల్డర్ ఆఫ్ ద చెక్ కెన్ క్రాస్ ఇట్ జనరలీ ఆర్ స్పెసిఫికల్లీ. అంటే ఎక్స్ వైకి చెక్ ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు చెక్ని క్రాస్ చేసేదెవరు జనరల్గా అయితే ఐదర్ వై అయినా క్రాస్ చేస్తాడు, లేదా వై చేతికి వెళ్ళింది వై వై చేతికి వెళ్ళింది వై క్రాస్ చేయొచ్చు, లేదా ఎక్స్ వైకి ఇచ్చేటప్పుడే ఎక్స్ క్రాస్ చేయొచ్చు, లేదా క్రాస్ ఏం అవ్వలేదు వై జెడ్కి ఇచ్చాడు, నౌ జెడ్ కెన్ క్రాస్ ది చెక్. జెడ్ కెన్ క్రాస్ ది చెక్. నెక్స్ట్ వన్. If an instrument may be considered either of a promissory note or bill of exchange, it is called as ambiguous instrument. ఒక ప్రామిసరీ నోట్ ఉంది ఎగ్జాంపుల్, అది బిల్లా ప్రామిసరీ నోటా అర్థం కావట్లేదు, అలా ఫ్రేమ్ అయింది అనుకో, ఇన్ సచ్ కేస్ మనం ఏది ఫాలో అవ్వాలి? బిల్లా ప్రామిసరీ నోటా అని ఏమీ తెలియకపోతే ఏది ఫాలో అవ్వాలి? మీ చాయిస్. మీరు దాన్ని ఎలాగైనా ఫామ్ చేయొచ్చు, ఎలాగైనా అనుకోవచ్చు. కాబట్టి దాన్ని అనాంబిగ్యస్ ఇన్స్ట్రుమెంట్ అని పిలుస్తాం. నెక్స్ట్ అమ్మా. The party which is involved in the bill of exchange and to whom the order to pay is made is called as payee. అంటే ఎవరైతే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉన్నారో అండ్ ఎవరికైతే పేమెంట్ వెళ్ళాలి అని మనం మెన్షన్ చేశామో వాళ్ళని ఏమనాలి మనం? పర్సన్ హూ రిసీవింగ్ ద మనీ ఈస్ కాల్డ్ పేయీ. నెక్స్ట్ 38. క్రాసింగ్ ఆఫ్ చెక్ ఎఫెక్ట్స్ ది మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్ ద చెక్, నెగోషియబిలిటీ ఆఫ్ ద చెక్. ఎప్పుడైతే మనం క్రాసింగ్ అనేది చేసామో మోడ్ ఆఫ్ పేమెంట్ మారిపోద్ది. ఇన్ కేస్ ఆ క్రాసింగ్ లేదనుకోండి, క్యాష్ కౌంటర్కి వెళ్ళి మనీ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ క్రాసింగ్ ఉంది కాబట్టి వాళ్ళు క్యాష్ కౌంటర్కి వెళ్తే మనీ ఇవ్వరు, చేతికి ఇవ్వరు, ఓన్లీ అకౌంట్కి మాత్రమే ఇస్తారు. అండ్ నెగోషియబిలిటీ ఆఫ్ ద చెక్, ఇమాజిన్ నేను ఇక్కడ నాట్ నెగోషియబుల్ అని రాశాను అనుకోండి, దెన్ ఇక్కడ ట్రాన్స్ఫరబిలిటీ అనేది అంత ఈజీగా జరగదు. సో నెగోషియబిలిటీ ఆఫ్ ద చెక్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది ఇన్ కేసు మీరు కనుక క్రాసింగ్ చేస్తే. సో దట్ బోత్ ఏ అండ్ బి. నెక్స్ట్ వన్. ఇన్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ వేర్ అమౌంట్ ఈస్ స్టేట్ డిఫరెంట్లీ ఇన్ వర్డ్స్ అండ్ ఫిగర్స్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెక్లో జీరోస్ ఇలా రాశాను 10 lakhs అని, బట్ వర్డ్స్లోనేమో 1 lakh అని రాశాను. దెన్ ఏది ఫైనల్ అవుతుంది? 1 lakh ఫైనల్ అవుద్ది. సమ్ టైమ్స్ హ్యూమన్ ఎర్రర్ ఒక జీరో ఎక్స్ట్రా రాయొచ్చు. సో అప్పుడు ఇన్ సచ్ కేస్ బ్యాంక్ విల్ గివ్ ప్రయారిటీ టు వర్డ్స్, నాట్ టు ద నెంబర్స్. నెక్స్ట్ వన్. సో ఇన్స్ట్రుమెంట్ ఈజ్ వాయిడ్ డ్యూ టు ద అన్సర్టనిటీ అని ఇచ్చాడు, బట్ ఇది అంత కరెక్ట్ ఏం కాదు. బట్ ఆప్షన్స్ చూద్దాం జనరల్గా ఏమి ఇచ్చాడు. అమౌంట్ స్టేటెడ్ ఇన్ ద వర్డ్ షెల్ బి టేకెన్ ఇన్ టు ద అకౌంట్, అమౌంట్ స్టేటెడ్ ఇన్ ఫిగర్స్ షెల్ బి టేకెన్ ఇన్ టు ద అకౌంట్, ఇది కరెక్ట్ అమ్మా. అమౌంట్ విచ్ ఈజ్ లార్జర్ షెల్ బి టేకెన్ ఇన్ టు ద అకౌంట్, తప్పు. అమౌంట్ ఈజ్ వాయిడ్ డ్యూ టు ద అన్సర్టనిటీ, ఇది కూడా తప్పు. సో ద బెస్ట్ ఆన్సర్ ఈస్ amount stated in words shall be taken into the account is correct. Next one. 40th. A check is a bill of exchange. Why? Because ఒక బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కి ఏ క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉంటాయో ఈవెన్ చెక్ కూడా ఆల్మోస్ట్ సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. దట్స్ ఇట్. ఇది మనకి ఓవరాల్గా డిసెంబర్ 2023 అటెంప్ట్కి సంబంధించిన లా ఎంసీక్యూస్. నౌ నెక్స్ట్ లెట్ us go to June 2024 పేపర్. నెక్స్ట్ అమ్మా, June 2024 పేపర్. మనీ బిల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. జనరలీ మనీ బిల్స్ అనేవి అన్నీ లోక్సభలోనే ఇంట్రడ్యూస్ అవుతాయి, బికాస్ రాజ్యసభ ఈజ్ హ్యావింగ్ లెస్ పవర్ రిలేటింగ్ టు ద మనీ బిల్. అంటే ఓన్లీ లోక్సభలో బిల్ అప్రూవ్ అయితే చాలు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వన్. సెకండ్ వన్. కన్సిడరేషన్ కాంటెంప్లేటెడ్ అండర్ ఇండియన్ లా ఇస్.
In Indian law, past consideration valid, present consideration valid, even future consideration is also valid. But whereas as per the English law, only present and future is valid, past is invalid. Past is invalid. But as per Indian law, all the three, past, present, future, all the three are valid. Next one. The term unpaid seller includes agent of the seller. బయ్యర్ ఏజెంట్ అన్‌పెయిడ్ సెల్లర్ ఎలా అవుతాడు? సెల్లర్ కానీ, సెల్లర్ ఏజెంట్ కానీ అన్‌పెయిడ్ సెల్లర్స్ అవుతారు. ఇఫ్ బయ్యర్ నాట్ మేడ్ ద ఫుల్ పేమెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్. అన్ అగ్రీమెంట్ విల్ బి అన్‌లాఫుల్ విత్ ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ఫర్బిడెన్ బై లా. అంటే ఫర్బిడెన్ అంటే ప్రొహిబిషన్. అండర్ సెక్షన్ 23 of the Indian Contract Act, an agreement which is forbidden by law is known as unlawful. Next one, fifth one. Fifth one relating to the communication. Next, sixth one. What are the personal laws? Generally, personal laws ante మన customs, రిలీజియస్ బిలీఫ్స్ని ఎఫెక్ట్ చేసేవి అండ్ దట్ హ్యావ్ నౌ బీన్ కోడిఫైడ్. అంటే అర్థం అసలు పర్సనల్ లాస్ అంటే లైక్ కొన్ని రిలీజియన్స్లో డివోర్స్కి సంబంధించిన లా, మ్యారేజ్కి సంబంధించిన లా, అలానే సక్సెషన్ అంటే వాళ్ళ వారసత్వానికి సంబంధించిన లా, నథింగ్ బట్ ఫ్యామిలీ మ్యాటర్స్. ఈ ఫ్యామిలీ మ్యాటర్స్కి సపరేట్ లాస్ అనేది ఉంటాయి బేస్డ్ ఆన్ ద రిలీజియన్. వాటన్నిటినీ కలిపి మనం పర్సనల్ లాస్ అని పిలుస్తాం. నెక్స్ట్ సెవెంత్ వన్. అగ్రిమెంట్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ లివింగ్ ఇన్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఇస్ కాల్డ్ డొమెస్టిక్ అగ్రిమెంట్. అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య అగ్రిమెంట్ జరిగితే దాన్ని మనం డొమెస్టిక్ అగ్రిమెంట్ అని అంటాం. నెక్స్ట్ ఎయిత్ వన్. ఏ కాంట్రాక్ట్ షుడ్ బి పర్ఫార్మ్డ్ బై ఆల్ ఆఫ్ ది అబోవ్. అంటే ప్రామిసార్ కాంట్రాక్ట్ని పర్ఫామ్ చేయొచ్చు, లేదా ప్రామిసార్ ఏజెంట్ అయినా పర్ఫామ్ చేయొచ్చు, లేదా ప్రామిసార్ చనిపోతే ప్రామిసార్ రిప్రజెంటేటివ్స్ అయినా కాంట్రాక్ట్ని పర్ఫామ్ చేయొచ్చు. అయితే పాయింట్ బి అండ్ సిలో పర్సనల్ స్కిల్స్ ఇన్వాల్వ్ అయి ఉండకూడదు. ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఇస్ నో పర్సనల్ స్కిల్స్ ఇన్వాల్వ్, then in that case promisor agent or promisor legal representatives can perform the contract. Next amma, ninth one. State which of the following statements is false. దీంట్లో false statement ఏంటో అడిగాడు. ఇందులో ఫస్ట్ ఏ is the false statement because when a bill is drawn, accepted, endorsed for consideration, it is called fictitious bill అన్నాడు. బట్ అది fictitious bill కాదమ్మా, ఇట్ ఈస్ ఏ జెన్యూన్ బిల్. ఇస్ ఏ జెన్యూన్ బిల్. అదే ఇక్కడ కన్సిడరేషన్ లేకుండా బిల్ ఇచ్చాడన్నాడు అనుకో, అప్పుడు దాన్ని మనం ఏ ఫిక్టీషియస్ బిల్లో అకామిడేషన్ బిల్ అని పిలిచేవాళ్ళం. బట్ హియర్ దెర్ ఈస్ ఏ కన్సిడరేషన్ అండ్ ఇట్ ఈస్ డ్రాన్ అండ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై అనదర్ పర్సన్ అండ్ ఇట్ ఈస్ ఎండార్స్డ్ ఆల్సో. సో ఇట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ ఏ జెన్యూన్ బిల్, నాట్ ఏ ఫిక్టీషియస్ బిల్. సో ఇట్ ఈస్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ 10th is again a communication topic. Next 11th one. Secondary and subordinate legislation can not go beyond. The secondary legislation కానీ subordinate legislation కానీ cannot go beyond the primary legislation. Primary law. Example, Companies Act తీసుకోండి. Companies Act is the primary legislation, but whereas MCA is subordinate legislation. For subordinate legislation, primary law is the, for subordinate legislation, ప్రైమరీ లా ఇస్ ద కాన్స్టిట్యూషన్. అంటే కంపెనీస్ యాక్ట్ ఏం చెప్పిందో దానికి తగినట్టు రూల్స్ని మాత్రమే ఎంసీఏ డ్రాఫ్ట్ చేయొచ్చు తప్ప ఎంసీఏ కెనాట్ గో బియాండ్ ది యాక్ట్. ఎంసీఏ కెనాట్ గో బియాండ్ ది యాక్ట్. నెక్స్ట్ వన్, 12th వన్. ఇఫ్ ఎ పార్టీ స్టాండ్స్ ఇన్ ఎ ఫిడ్యూషరీ రిలేషన్, హీ కెన్ డామినేట్ ద విల్ ఆఫ్ ది అదర్. అంటే ఒక పర్సన్ ఎప్పుడైతే ఫిడ్యూషరీ రిలేషన్షిప్ మీద ఉంటాడో, ద వర్డ్ ఫిడ్యూషరీ రిలేషన్ మీన్స్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ రిలేషన్లో ఉంటాడో మనం ఈజీగా ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలం అండ్ మనం డామినెంట్ పొజిషన్లో ఉన్నాము అని దాని అర్థం. నెక్స్ట్ వన్, 13th వన్. ద టర్మ్ ప్రైస్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ ఇన్ ద సెక్షన్ అండర్ ద సెక్షన్ 2 subsection 10 of the Sale of Goods Act. నెక్స్ట్ 14th వన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కెనాట్ క్రాస్ ఎ చెక్? ఫారినర్. బ్యాంకర్ క్రాస్ చేయొచ్చు, హోల్డర్ క్రాస్ చేయొచ్చు. బ్యాంకర్ క్రాస్ చేసేదాన్ని డబుల్ క్రాసింగ్ అని అంటాం. ఈవెన్ చెక్ ఇష్యూ చేసిన వాడు కూడా డ్రాయర్ అతను క్రాస్ చేయొచ్చు, పేయీ కూడా క్రాస్ చేయొచ్చు. హోల్డర్ మీన్స్ నథింగ్ బట్ పేయీ. బట్ ఫారినర్ అనేది ఏంటి? ఇట్స్ ఎన్ ఆడ్ వర్డ్. నెక్స్ట్
Method of delivering the message, again communication. 16th one, state which of the following statements is true. To them, case laws or judicial procedures. Any elected minister can pass an ordinance. Wrong. There is no punishment for contempt of court. తప్పు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి పనిష్మెంట్ ఉంటుంది. ఓన్లీ యాక్ట్ పాస్డ్ బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ లెజిస్లేచర్ ఆర్ ద లాస్. ఇది కరెక్టే. సో కేస్ లాస్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి రెండూ కరెక్టే. బట్ ఆప్షన్ డిలో ప్రెసిడెంట్ సిగ్నేచర్ మిస్ అయింది. దెర్ ఇస్ నో సిగ్నేచర్ ఆఫ్ ప్రెసిడెంట్, అది మెన్షన్ చేయలేదు. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, డిలో వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అంటే ఆప్షన్ ఏ, కేస్ లాస్ ఆర్ ద జుడిషియల్ ప్రొసీజర్స్. అంటే జడ్జెస్ ఓన్గా ఇచ్చేటువంటి జడ్జిమెంట్స్ వెన్ ద యాక్ట్ ఇస్ సైలెంట్ ఆర్ వెన్ ద యాక్ట్ క్రియేట్స్ అంబిగ్విటీ. నెక్స్ట్ 17th వన్, municipalities are provided for authority under which part of the Constitution of India? Part 9A of the Constitution of India. అది డైరెక్ట్ ఆన్సర్, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమీ ఉండదు. అండ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్? వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటని అడిగాడు. ఇల్లీగల్ అగ్రిమెంట్స్ ఆర్ ఆల్వేస్ వాయిడ్. అంటే ఒక ఇల్లీగల్ అగ్రిమెంట్ ఎప్పుడు వాయిడే కదా అయ్యేది. ఎందుకు? లాజిక్ ఏంటి? బికాస్ సెక్షన్ 10 ప్రకారం లీగల్ ఆబ్జెక్ట్, లీగల్ కన్సిడరేషన్ ఉండాలి అండ్ లీగల్ కన్సిడరేషన్ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? ఇల్లీగల్ ఆబ్జెక్ట్ ఉంది, ఇల్లీగల్ అగ్రిమెంట్ ఉంది. సో దట్ ఇట్ ఈస్ వాయిడ్. సెక్షన్ 10 కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వన్, 19th వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ఫాల్స్? వీటిలో ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగాడు. ఆప్షన్ బి చూడండి, కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ క్రియేట్స్ రైట్ ఇన్ పర్సనం అన్నాడు. రైట్ ఇన్ పర్సన్, కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ కాదు క్రియేట్ చేసేది, సేల్. సేల్ మాత్రమే రైట్ ఇన్ పర్సనం క్రియేట్ చేస్తుంది. సరే, ఇక్కడ ఆల్రెడీ సేల్ అన్నాడు కదా, సేల్ అనలేదు అక్కడ, కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అన్నాడు. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఇంక్లూడ్స్ అగ్రిమెంట్ టు సెల్ ఆల్సో. అగ్రిమెంట్ టు సెల్లో పర్సనం అంటే ఒక పర్సన్ మీద మీకు రైట్ వస్తుంది. అదే సేల్లో రైట్ ఇన్ రెమ్, ఒక పర్సన్ మీద కాదు, ఒక గూడ్ మీద రైట్ వస్తుంది. సో ఇది అగ్రిమెంట్ టు సెల్ అమ్మ. అగ్రిమెంట్ టు సెల్ అయితే రైట్ ఇన్ పర్సనం వస్తుంది. కానీ వాడు ఓవరాల్గా కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ మొత్తంలో మీకు రైట్ ఇన్ పర్సనం అని వస్తుంది అన్నాడు. అది తప్పు. సో రైట్ ఇన్ పర్సనం అనేది అగ్రిమెంట్ టు సెల్లో మాత్రమే వస్తుంది. బట్ వేరే సేల్లో రైట్ ఇన్ రెమ్. నెక్స్ట్ 20th, దేర్ ఆర్ డాష్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ అఫెన్స్ అండర్ సెక్షన్ 138 ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. 5 ఇంగ్రీడియంట్స్. ఇక్కడ 5 ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటంటే ఈ 5 థింగ్స్ జరగాలి. ఒక చెక్ డిజానర్ అయ్యింది అనాలి అంటే ఆల్ ద 5 థింగ్స్ షుడ్ హ్యాపెన్. ఏంటి ఆ 5 థింగ్స్? ఫస్ట్ చెక్ డ్రా చేయాలి. దేర్ ఆఫ్టర్ చెక్ ప్రెజెంట్ చేయాలి ఇన్ బ్యాంక్ విత్ ఇన్ ద టైం. నెక్స్ట్, అప్పుడు బ్యాంక్ ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని ఆ చెక్ని డిజానర్ అని అనాలి. ఇన్ దట్ కేస్ చెక్ ఇష్యూ చేసిన డ్రాయర్కి నువ్వు నోటీస్ ప్రొవైడ్ చేయాలి. నోటీస్ ప్రొవైడ్ చేశాక వాడు ఇన్ కేస్ 15 days టైం ఇస్తాం. 15 days లోపల మనీ పే చేయకపోతే దెన్ వీ హ్యావ్ టు కన్సిడర్ ద బిల్ యాజ్ డిజానర్డ్. చెక్ యాజ్ డిజానర్డ్. అప్పుడు 138 పనిష్మెంట్ అప్లై అవుతుంది. అంతేగాని చెక్ డిజానర్ అయిందని బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసిన వెంటనే అట్నుంచి ఆటో ఎక్కి వెళ్ళిపోయి సూట్ ఫైల్ చేయడం అనేది కుదరదు. నెక్స్ట్ 21 ఈజ్ అగైన్ కమ్యూనికేషన్. నెక్స్ట్ 22 అమ్మ, ద గ్రేస్ పీరియడ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ other than payable on demand is 3 days. Generally, grace days is 3 days. Next, 23rd. X contracted with Y to encroach upon Z property forcefully. This contract is illegal. అంటే ఒకటి ప్రాపర్టీని ఎంక్రోచ్ అంటే ఆక్రమించమని చెప్తున్నాం. ఒక పర్సన్ యొక్క ప్రాపర్టీని ఇంజ్యూర్ చేయడం, తనని ఆర్ తన ప్రాపర్టీని ఇంజ్యూర్ చేయడం, ఆక్యుపై చేయడం లాంటివి చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇల్లీగల్ యాజ్ పర్ సెక్షన్ 23. Next one, 24th. Which of the following right is or available to an unpaid seller? Unpaid seller కి ఏం రైట్స్ ఉంటాయి? రైట్ టు రీసేల్, రైట్ టు కన్జ్యూమ్ అంటే దాన్ని యూజ్ చేయడం, దాన్ని తాకట్టు పెట్టడం, ఇది కాదు నీకు ఉండే రైట్ టు రీసేల్. నెక్స్ట్ 25th. ఇన్ ఏ బ్రీచ్ ఆఫ్ కండిషన్ ఇన్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్, ద బయ్యర్ కెన్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ద గూడ్స్.
ఎప్పుడైతే సెల్లర్ కాంట్రాక్ట్‌ని బ్రీచ్ చేశాడో అప్పుడు బయ్యర్ ఏం చేయొచ్చు? కెన్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ద గూడ్స్. నేను గూడ్స్ ఇవ్వను అని చెప్పొచ్చు. ఆర్ ఎల్స్ గూడ్స్ యాక్సెప్ట్ చేయనని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇన్ విచ్ బిజినెస్ కమ్యూనికేషన్ ఏ స్పీకర్ బిజినెస్ కమ్యూనికేషన్ అమ్మా. నెక్స్ట్ 27th వన్ అగైన్ బిజినెస్ కమ్యూనికేషన్. 28 ఈజ్ ఆల్సో బిజినెస్ కమ్యూనికేషన్. నెక్స్ట్ 29 అమ్మా. ఇన్ ఎఫ్ఓబి కాంట్రాక్ట్స్ ప్రాపర్టీ అండ్ రిస్క్ పాసెస్ ఆన్ షిప్మెంట్. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సెల్లర్ టు బయ్యర్ రిస్క్ ఎప్పుడు పాస్ అవుద్ది అన్నాడు. ఇక్కడ కాంట్రాక్ట్స్ 2 టైప్‌గా ఉంటాయి. సిఐఎఫ్ కాంట్రాక్ట్స్ అంటే గూడ్స్ మొత్తం సెల్లర్ రిస్క్ చేతుల్లోనే ఉంటది. అంటే సెల్లరే లోడ్ చేయాలి, అన్‌లోడ్ చేయాలి. మళ్ళీ ఇండియాకి షిప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ లోడ్ అండ్ అన్‌లోడ్ చేయాలి. ఇదంతా కూడా సెల్లరే రిస్క్ తీసుకుంటాడు. బట్ వేరస్ ఎఫ్ఓబి కాంట్రాక్ట్స్‌లో సెల్లర్ ఫారెన్‌లో గూడ్స్‌ని సేల్ చేస్తాడు అంతే. అవి అక్కడి నుంచి లోడ్ చేసుకోవడం, అన్‌లోడ్ చేసుకోవడం, షిప్పు, ఇన్స్యూరెన్స్ ఇదంతా కూడా బయ్యర్ రిస్క్. సో, ఇన్ ఎఫ్ఓబి కాంట్రాక్ట్స్ ప్రాపర్టీ అండ్ రిస్క్ పాసెస్ ఆన్ షిప్మెంట్. ఎప్పుడైతే సెల్లర్ నీకు షిప్మెంట్ చేసేస్తాడో దెన్ రిస్క్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది బయ్యర్. నెక్స్ట్ వన్. క్వెషన్ నెంబర్ 30. ఫర్ విచ్ ఆఫ్ దీస్ రైట్ ఆఫ్ లీన్ కెనాట్ బి ఎక్సర్సైజ్డ్ బై యాన్ అన్‌పెయిడ్ సెల్లర్? సో, ఫర్ డాక్ చార్జెస్, గోడౌన్ రెంట్, వేర్‌హౌస్ చార్జెస్. రిమెంబర్ ఒక అన్‌పెయిడ్ సెల్లర్ అని మిమ్మల్ని అనాలి అంటే ఓన్లీ ప్రైస్ ఆఫ్ ద గూడ్‌లో పెండింగ్ ఉంటేనే మిమ్మల్ని అన్‌పెయిడ్ సెల్లర్ అంటాం. కానీ ఆల్ దీస్ చార్జెస్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ద ప్రైస్ ఆఫ్ ద గూడ్. గోడౌన్ రెంట్, వేర్‌హౌస్ చార్జెస్, డాక్ చార్జెస్ అంటే గూడ్స్‌ని స్టోర్ చేయడానికి అయ్యే కాస్ట్ ఇవన్నీ ప్రైస్ ఆఫ్ ద గూడ్‌కి యాడ్ అవ్వవండి. సో, కాబట్టి వీటిని మనం అన్‌పెయిడ్ సెల్లర్ కాన్సెప్ట్‌లో తీసుకోము. కన్సిడర్ చెయ్యము. నెక్స్ట్ 31st. స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. సో, వీటిలో ఏది ఫాల్స్ స్టేట్మెంట్? ఇది కూడా కమ్యూనికేషన్ టాపిక్కే. నెక్స్ట్ 32, 33 కూడా కమ్యూనికేషనే. లెట్ us మూవ్ టు 34. సెలెక్ట్ ది ఆడ్ వన్. ఇందులో దిస్ ఈస్ ద ఆడ్ వన్. వేరేజ్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి ఈ 3 కూడా సేల్ బై నాన్ ఓనర్ అనే కాన్సెప్ట్‌కి సంబంధించినవి. బట్ వేరేజ్ ఆప్షన్ సి ఇది సేల్ బై నాన్ ఓనర్ కాన్సెప్ట్ కాదు. సంథింగ్ లైక్ ఆడ్ వన్. ఏబిడితో సంబంధం లేని ఆప్షన్. నెక్స్ట్ 35. ఆక్షనీర్ టాక్టిక్స్ టు రేజ్ ద ప్రైస్ ఆర్టిఫిషియల్లీ ఈజ్ నోన్ యాజ్ ప్రిటెండెడ్ బిడ్డింగ్. అంటే అర్థం ఆక్షనీర్ ఏం చేస్తాడంటే ఆక్షన్ సేల్‌లో ఇదిగో ఈ బాటిల్ వాటర్ డ్రింక్ చేసేది రామ్ చరణ్. రామ్ చరణ్ యూజ్ చేస్తాడు. లైక్ దిస్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేశాడనుకోండి. అప్పుడు జనరల్‌గా ఏం చేస్తారు ఎవరైనా ఫ్యాన్స్ ఈ బాటిల్‌ని 1,00,000 పెట్టి కొనటానికి ట్రై చేస్తారు. ఇన్ దట్ కేస్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిటెండెడ్ బిడ్డింగ్. నెక్స్ట్ 36th అమ్మ. సెలెక్ట్ ది ఆడ్ వన్. నామినల్ డ్యామేజెస్, స్పెషల్ డ్యామేజెస్, ఎగ్జాంపులరీ. ఆల్ దీస్ ఆర్ కమ్స్ అండర్ డ్యామేజెస్ కాన్సెప్ట్ అండర్ సెక్షన్ 72 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. వేరే సింబాలిక్ డ్యామేజెస్ అనే కాన్సెప్టే లేదు. దట్స్ వై ఇట్ ఈస్ ఏ ఆడ్ వన్. నెక్స్ట్ 37. జనరల్ ఆఫర్ కెన్ బి యాక్సెప్టెడ్ బై. అంటే జనరల్ ఆఫర్ అనేది ఎవరు యాక్సెప్ట్ చేయొచ్చు? ఆప్షన్ సి చూడండి. ద పర్సన్ ఇండిక్టెడ్ దేరిన్. ద వర్డ్ ఇండిక్టెడ్ మీన్స్ సాటిస్ఫైయింగ్ ద కండిషన్స్ మెన్షన్డ్ ఇన్ ది ఆఫర్. సాటిస్ఫైయింగ్ ద కండిషన్స్ ఇన్ ఆఫర్ అంటే ఆఫర్‌లో ఉన్న కండిషన్స్‌ని వాడు సాటిస్ఫై చేస్తే వాడు ఆఫర్ యాక్సెప్టెన్స్ ఇచ్చినట్టే. సో, ఎనీవన్ కెన్ యాక్సెప్ట్ ఇట్ ప్రొవైడెడ్ హీ షుడ్ హావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ది ఆఫర్. నెక్స్ట్ వన్ 38. రెమిషన్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ మీన్స్ డిశ్చార్జ్. సో, మన కాంట్రాక్ట్ డిశ్చార్జ్ అవ్వడానికి మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఆ మల్టిపుల్ వేస్‌లో వన్ ఆఫ్ ద వేని మనం డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని పిలుస్తాం. నెక్స్ట్ 39. Quasi-contractual obligations are known as certain relations resembling those contracts created by contract. అంటే ఈ క్వాజీ కాంట్రాక్ట్స్ అనేది నియర్ బై కాంట్రాక్ట్ అంటే ఒరిజినల్ కాంట్రాక్ట్ ఎలా ఉంటుందో ఈ క్వాజీ కాంట్రాక్ట్ కూడా అలానే ఉంటుంది. సిమిలర్ అని అర్థం. ద వర్డ్ రిజంబుల్స్ మీన్స్ సిమిలర్. నెక్స్ట్ ద వర్డ్ కన్సెన్సస్ యాడిడమ్ మీన్స్ మీటింగ్ ఆఫ్ ద మైండ్స్. సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్. ఆల్రెడీ ఇది ప్రీవియస్ పేపర్లో కూడా సేమ్ వచ్చిందమ్మా. అండ్ చెక్ ఇస్ ఏ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇది కూడా సేమ్ ప్రీవియస్ పేపర్లో వచ్చిన ఎంసీక్యూనే. ఇఫ్ ద వర్డ్ నాట్ నెగోషియబుల్ ఆర్ యూజ్డ్ విత్ స్పెషల్ క్రాసింగ్ ఇన్ ఎ చెక్ అండ్ ద చెక్ ఇస్ ట్రాన్స్ఫరబులే నెగోషియబుల్ విత్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ అంటే అర్థం ట్రాన్స్ఫరీ విల్ నాట్ గెట్ బెటర్ టైటిల్. విల్ నాట్ గెట్ టైటిల్
if transferor is not having the title. ట్రాన్స్ఫరార్‌కి టైటిల్ లేదనుకో, అప్పుడు ఆ డాక్యుమెంట్ తీసుకున్న వాడికి కూడా ఓనర్‌షిప్ అనేది పాస్ అవ్వదు. సో, అది నాట్ నెగోషియబుల్ అంటే. ఇన్ కేస్ నాట్ నెగోషియబుల్ లేదనుకోండి వర్డ్, అక్కడ హెచ్‌డీసీకి ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ అయిపోతది. సో, అందుకని నాట్ నెగోషియబుల్ అనే వర్డ్ ఉంటే ఇఫ్ ట్రాన్స్ఫరార్ ఈస్ నాట్ హావింగ్ ద ఓనర్‌షిప్ దెన్ ట్రాన్స్ఫర్ విల్ ఆల్సో నాట్ హావ్ ది ఓనర్‌షిప్ రైట్స్. నెక్స్ట్, హౌ మెనీ పార్టీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్? 3. హూ ఆర్ ద 3 అమ్మా? డ్రాయర్ ఆఫ్ ద బిల్, డ్రాయీ ఆఫ్ ద బిల్ అండ్ పేయీ ఆఫ్ ద బిల్ లేదా ఎండార్సీ. ఎండార్సీ. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి అవాయిడెడ్ ఇన్ ద గ్రూప్ డిస్కషన్ కమ్యూనికేషన్ టాపిక్? డాష్ పార్టీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద చెక్. అగైన్ 3. హూ ఆర్ ద 3? చెక్ ఇష్యూ చేసిన డ్రాయర్ ఆఫ్ ద చెక్, బ్యాంక్. ఇన్ కేస్ ఆఫ్ ఏ చెక్, డ్రావీ ఈజ్ ఆల్వేస్ బ్యాంకర్. బ్యాంకర్. అండ్ ఫైనల్లీ హూ కలెక్టెడ్ ద మనీ ఈస్ కాల్డ్ పేయీ. సో 3. నెక్స్ట్ వన్. 46th one. If an instrument may be construed either as a promissory note or bills of exchange, it is called as ambiguous instrument. అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ అది ప్రామిసరీ నోటా బిల్లా అనేది అర్థం కావట్లేదంట. అప్పుడు దాన్ని ఏమనాలి? ఎయిదర్ యాజ్ ఎ బిల్ ఆర్ ప్రామిసరీ నోట్. ఇక్కడ అన్అంబిగియస్ అన్నాడు, అన్ కొట్టేయండి. సో దట్ అంబిగియస్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 47. The phrase a check in the electronic form is defined in the Negotiable Instrument Act. Explanation 1A of Section 6 defines the word check. Next, 48th one. A corporation can be a part to the negotiable instrument. అంటే కార్పొరేషన్ అంటే నథింగ్ బట్ ఎల్ఐసి అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ ఎల్ఐసి కూడా చెక్ని ఇష్యూ చేయొచ్చా, చెక్ని యాక్సెప్ట్ చేయొచ్చా, బిల్ని యాక్సెప్ట్ చేయొచ్చా అంటే ఎస్, ప్రొవైడెడ్ వాళ్ళ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆథరైజేషన్ ఉంటే. నెక్స్ట్, ఏ కాంట్రాక్ట్ బై ఏ మైనర్ ఈజ్ వాయిడబుల్ అండర్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. అంటే ఒక మైనర్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే అది వాయిడబుల్ అవుతుంది అని చెప్పింది ఎవరు? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. యాక్చువల్లీ ఇదంతా కరెక్ట్ ఆప్షన్స్ ఏం కాదు, వాటిల్లో నియర్ బై ఆప్షన్స్ రాయాలి కాబట్టి అది మనం టిక్ చేసామే తప్ప ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్ బేసికల్లీ. నెక్స్ట్ 50th. ఏ కాంట్రాక్ట్ కెన్ బి అవాయిడెడ్ డ్యూ టు మిస్టేక్ ఆఫ్ లా ఆఫ్ ఫారెన్ కంట్రీ. అంటే ఒక ఫారెన్ లాకి సంబంధించి మనం తప్పుగా అర్థం చేసుకొని ఇద్దరం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే దాన్ని మిస్టేక్ ఆఫ్ ఫారెన్ లా అంటాం. మిస్టేక్ ఆఫ్ ఫారెన్ లా అంటాం అండ్ ఇట్ ఈస్ అవాయిడబుల్. కావాలంటే మీరు కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్, డిసెంబర్ 2024 ఎంసీక్యూస్ కూడా చూద్దాము. సో అప్ టు నో మనం 2 పేపర్స్ని కంప్లీట్ చేసాం. డిసెంబర్ 23 అండ్ June 24. నౌ December 24. The decision of any high court shall prevail over subordinate courts under the high court. అంటే నథింగ్ బట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్. అంటే అదే స్టేట్లో ఉన్న డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అన్నీ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ని ఫాలో అవ్వాలి. అంతేగాని ఒక హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ద రిమైనింగ్ హైకోర్టులు అన్నీ అవి ఫాలో అవుతాయా అంటే నో. సో ద ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వాజీ జుడిషియల్ బాడీ? Which among the following is a quasi-judicial body? District Consumer Forum. ఇవి సిమిలర్ టు కోర్ట్స్ లాంటివి. సిమిలర్ టు కోర్ట్ పవర్స్ ఉంటాయి బట్ నాట్ ఫుల్ కోర్ట్స్. సిమిలర్ టు కోర్ట్ పవర్స్ బట్ అంతేగాని ఫుల్గా దీన్నే మనం కోర్టు కింద మనం కన్సిడర్ చేయకూడదు. సెషన్స్ కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్, హైకోర్ట్ అనేది ఫుల్ జుడిషియల్ బాడీ, ఇదేమో క్వాజీ జుడిషియల్ బాడీ అంటాం. నెక్స్ట్ వన్. ఫంక్షన్స్ ఆఫ్ ది పార్లమెంట్ ఇస్ టు మేక్ లాస్. అదే పార్లమెంట్ చేసే పని ఏంటి? లాని ఫ్రేమ్ చేయడమే దాని యొక్క రెస్పాన్సిబిలిటీ బికాజ్ ఇట్ ఈస్ ద లెజిస్లేటివ్ బాడీ. లెజిస్లేటివ్ బాడీ. నెక్స్ట్ 4th వన్. ఏ బిల్ బికమ్స్ యాక్ట్ అన్ అసెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఒక బిల్ యాక్ట్గా ఎప్పుడు మారుతుంది? ఓన్లీ ప్రెసిడెంట్ సైన్ చేస్తేనే. ఒకవేళ ప్రెసిడెంట్ సైన్ చేయలేదనుకోండి అప్పుడు బిల్ యాక్ట్గా మారదు. నెక్స్ట్ వన్ 5th వన్. వాట్ ఈజ్ ఏ ప్రైవేట్ బిల్? ప్రైవేట్ బిల్ అంటే జనరల్గా మనం మినిస్టర్స్కి ఓట్లు వేస్తామా, ఎంపీలకు ఓట్లు వేస్తామా అంటే మనం వేసేది ఓట్లు ఎంపీ. ఈ ఎంపీలందరూ కలిపి ఒక ప్రైమ్ మినిస్టర్ని సెలెక్ట్ చేసుకుంటాడు.
ఈ ప్రైమ్ మినిస్టర్ తన క్యాబినెట్‌లో పని చేయటానికి ఉన్న ఎంపీల్లో కొంతమందిని మినిస్టర్స్‌గా సెలెక్ట్ చేస్తారు. సో, మినిస్టర్స్ సెలెక్ట్ చేసిన బిల్‌నేమో ప్రిపేర్ చేసిన బిల్‌నేమో గవర్నమెంట్ బిల్ అంటాం. లేదు సార్ నేను మినిస్టర్ కాదు. ఐ యామ్ జస్ట్ ఎంపీ. బట్ ఐ వాంట్ టు ఫ్రేమ్ ఎ లా. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ప్రైవేట్ బిల్ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్. సో, ఆప్షన్ ఈస్ సి. ఎ బిల్ ఇంట్రొడ్యూస్డ్ బై ఎ మెంబర్ అదర్ దాన్ ద మినిస్టర్ ఈస్ కాల్డ్. మెంబర్ అంటే ఏంటి? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని అర్థం. ఎంపీ. నెక్స్ట్ వన్. ఇన్ నార్మల్ కోర్స్ కాంట్రాక్ట్స్ ఎండ్ విత్ పర్ఫార్మెన్స్. అంటే ఎప్పుడైతే కాంట్రాక్ట్‌ని మీరు పర్ఫార్మ్ చేస్తారో దెన్ కాంట్రాక్ట్ ఈస్ సెడ్ టు బి డిశ్చార్జ్. నెక్స్ట్ సెవెంత్ వన్. A contract between one existing company and one dissolved company. Dissolved company అంటే ఏంటి? కంపెనీ లేదు. దట్ మీన్స్ హ్యావింగ్ నో లీగల్ ఐడెంటిటీ, నో లీగల్ ఎగ్జిస్టెన్స్. అంటే కంపెనీగా దానికి ఎగ్జిస్టెన్సే లేనప్పుడు అది కాంట్రాక్ట్‌లోకి ఎంటర్ అవుతదా? నో. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఎగ్జిస్టింగ్ కంపెనీ అన్నాడు. అంటే దాన్ని ఒక పర్సన్‌గా కన్సిడర్ చేస్తాం. అండ్ వన్ డిజాల్వ్డ్ కంపెనీ అంటే అసలు కంపెనీ కాదు కదా! అంటే ఒక పర్సన్‌గా కౌంట్ చేయం. అంటే 1+0 = 1. కాంట్రాక్ట్ ఫార్మ్ అవ్వాలంటే మినిమమ్ 2 ఉండాలి. మరి ఇక్కడ 2 ఉన్నారా? లేదు. కాబట్టి ఇట్ ఈస్ వాయిడ్. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద మైనర్ లయబిలిటీ ఇఫ్ ఈస్ పార్టీ టు ఏ కాంట్రాక్ట్? మైనర్ ప్రాపర్టీ మాత్రమే లయబుల్ అవుతది. మైనర్ పర్సనల్‌గా లయబుల్ అవ్వడు. తన ఆస్తులన్నీ అమ్మైనా అప్పు తీరుస్తాడే కానీ, ఆస్తులు అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎసెట్ 10,00,000 అనుకుందాం. లయబిలిటీ 13,00,000 ఉంటే, మైనర్ 10 పే చేస్తే చాలు. ఇంకా బ్యాలెన్స్ 3,00,000ని మైనర్ పే చేయాల్సిన అవసరం లేదు. దీన్ని నో పర్సనల్ లయబిలిటీ అంటాం. లేదు సార్ ఆ బ్యాలెన్స్ 3,00,000 కూడా పే చేయాలి. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ పర్సనల్ లయబిలిటీ. బట్ మైనర్‌కి పర్సనల్ లయబిలిటీ ఉండదు. ఓన్లీ ప్రాపర్టీ లయబిలిటీ మాత్రమే ఉంటది. నెక్స్ట్ వన్. నైన్త్ వన్. కాంట్రాక్ట్ టు మేక్ ఏ కాంట్రాక్ట్ ఈజ్ ఆల్సో ఏ కాంట్రాక్ట్. కాకపోతే ద టర్మ్స్ అండ్ కండిషన్స్ షుడ్ బి సర్టెన్. ద టర్మ్స్ అండ్ కండిషన్స్ షుడ్ బి సర్టెన్. అంటే అర్థం నేను నీతో రేపు కాంట్రాక్ట్‌లోకి ఎంటర్ అవుతానని చెప్పాను. టుమారో ఆర్ ఆల్స్ ఫ్యూచర్. టు మేక్ ఏ కాంట్రాక్ట్. నేను నీతో కాంట్రాక్ట్‌లోకి ఎంటర్ అవుతానని చెప్పాను కదా! ఎప్పుడో చెప్పలేదు. కొంచెం అన్‌సర్టెనిటీ ఉండొచ్చు. అలా అన్‌సర్టెనిటీ ఉంటే అది వాయిడ్ అయిపోద్ది. ఇట్ ఈస్ నాట్ ఏ కాంట్రాక్ట్. బట్ లేదు సార్ ద టర్మ్స్ షుడ్ బి సర్టెన్. ఇన్ కేస్ ద టర్మ్స్ ఆర్ సర్టెన్ దెన్ ఇట్ ఈస్ ఏ కాంట్రాక్ట్. నెక్స్ట్ వన్. 10th వన్. యూ హ్యావ్ గాట్ ఏ జాబ్ ఆఫర్ టు బి పోస్టెడ్ ఎట్ ముంబై. యూ రైట్ బ్యాక్ ఇంటిమేటింగ్ దట్ యూ కెన్ జాయిన్ ప్రొవైడెడ్ యూ ఆర్ పోస్టెడ్ టు కలకత్తా. దిస్ అమౌంట్స్ టు. అంటే నీకో జాబ్ ఇచ్చాం. ఎక్కడ పోస్టింగ్? ముంబై. నువ్వేం చేసావంటే, సార్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా గానీ ముంబైలో చేయండి సార్. కలకత్తాలో అయితే చేస్తానంటున్నావు. దీన్ని మోడిఫికేషన్స్ ఆఫ్ ది ఆఫర్ లేదా కౌంటర్ ఆఫర్ అని పిలుస్తాం. కౌంటర్ ఆఫర్. సో, ఆప్షన్ ఈస్ సి. నెక్స్ట్ 11th వన్. అగ్రీమెంట్ విత్ ఎ పర్సన్ హూ ఈజ్ లునాటిక్ ఈజ్ వాయిడ్ బికాస్ లునాటిక్ ఈజ్ ఎ పర్సన్ కాల్డ్ అన్‌సౌండ్ మైండ్. సో, అగ్రీమెంట్‌లో మనం అన్‌సౌండ్ మైండ్‌తో ఎంటర్ అయితే ఏమవుతది ఆ అగ్రీమెంట్? వాయిడ్ అవుతది. నెక్స్ట్ 12th వన్. ఇన్ కేస్ ఆఫ్ మర్జర్ ఆఫ్ ఏ లిమిటెడ్ విత్ బి లిమిటెడ్, ఆల్ కాంట్రాక్ట్స్ పెండింగ్ విత్ ఏ లిమిటెడ్. అంటే ఏ లిమిటెడ్ వచ్చి బి లిమిటెడ్‌లో కలిసిపోయింది అనుకుందాం. దీన్ని మనం మెర్జర్ అని అంటాం. అంటే కలిసిపోవడం అంటే దాని అర్థం బి లిమిటెడ్ పర్చేజ్డ్ ఏ లిమిటెడ్ అని అర్థం. ఇన్ దట్ కేస్ ఆల్రెడీ ఏ లిమిటెడ్‌కి పెండింగ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా! ఇప్పుడు ఆ కాంట్రాక్ట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అంటే క్యాన్సిల్ ఏమవ్వవు. కంటిన్యూ అవుతాయి. కాకపోతే బి లిమిటెడ్ విల్ పెర్ఫార్మ్. ఏ లిమిటెడ్ క్లోజ్ అయిపోయింది కదా! సో దట్ బి లిమిటెడ్ విల్ పెర్ఫార్మ్ ది కాంట్రాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏ. నెక్స్ట్ 13th వన్. ఇన్ కేస్ ఆఫ్ ఇండిపెండెంట్ పెర్ఫార్మన్స్. అంటే కాంట్రాక్ట్ ఇండిపెండెంట్ అయితే ఇన్ సచ్ ఎ కేస్ వన్ పార్టీ షుడ్ నాట్ వెయిట్ ఫర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అదర్ పార్టీ. అంటే నీ పర్ఫార్మెన్స్ జరిగేంత వరకు నేను వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి డ్యూ డేట్ వచ్చినప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్‌ని పెర్ఫార్మ్ చేస్తారు. సో, బోత్ పార్టీస్ షల్ పెర్ఫార్మ్ దేర్ పార్ట్ ఈచ్ అదర్ ఇండిపెండెంట్‌లీ వితౌట్ వెయిటింగ్ ఫర్ ది అదర్స్ పెర్ఫార్మెన్స్. 14th వన్. వెన్ బోత్ పార్టీస్ మోర్ ఆర్ లెస్ హావ్ ఈక్వల్ రైట్స్ అండ్ లయబిలిటీస్ ఇన్ ఏ కాంట్రాక్ట్ ఇట్ ఈస్ కాల్డ్. అంటే ఇద్దరికీ రైట్స్ ఉన్నాయి. సేమ్ రైట్స్, సేమ్ డ్యూటీస్ ఉంటే దాన్ని బైలేటరల్ కాంట్రాక్ట్ అంటాం. నెక్స్ట్ 15th వన్. జాబ్ అప్లికేషన్ బై ఏ పర్సన్. అంటే ఒక పర్సన్ జాబ్ అప్లికేషన్ పంపాడు. దీన్నేమంటారంటే ఆఫరింగ్ హిస్ క్యాండిడేచర్ అంటాం. అంటే అర్థం ఏంటంటే
అప్లికెంట్ ఈస్ ఆఫరింగ్ అప్లికెంట్ ఈస్ ఆఫరింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ కన్సిడరేషన్. అంటే నన్ను జాబ్‌లోంచి తీసుకోండి సార్, నన్ను కన్సిడర్ చేయండి సార్ అని అడుగుతున్నాడని దాని అర్థం. నెక్స్ట్ 16th వన్. An understanding between two or more persons, not expressly a contract, but in the nature of contract is called quasi contract. అంటే ఇక్కడ నిజంగా చెప్పాలంటే కాంట్రాక్ట్ ఏం లేదంట. బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్ అన్నాడు. అలా ఉండే ఏకైక కాంట్రాక్ట్ క్వాజీ కాంట్రాక్టే. నెక్స్ట్ 17th వన్. ఏ కాంట్రాక్ట్ నాట్ పర్ఫార్మ్డ్ బై ద పర్ఫార్మర్ డినోట్స్. నాట్ పర్ఫార్మ్డ్ అంటే నథింగ్ బట్ బ్రీచ్. ప్రామిస్‌ని బ్రేక్ చేయడం. ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. నెక్స్ట్ 18th వన్. ఏ కాంట్రాక్ట్ ఈస్ వాలిడ్ వితౌట్ కన్సిడరేషన్ ఇన్ కేస్ ఆఫ్ బోత్ బి అండ్ సి. అంటే గిఫ్ట్, ఏజెన్సీ. గిఫ్ట్ ఆల్రెడీ ఇచ్చేసాం. సార్ గిఫ్ట్ ఆల్రెడీ ఇచ్చేసాను. అగ్రీమెంట్ చెల్లదు. నా గిఫ్ట్ నాకు ఇచ్చేయండి అంటే కరెక్టేనా? నో. అలానే కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ. ఇట్ ఈస్ కమ్స్ అండర్ స్పెషల్ కాంట్రాక్ట్. సో స్పెషల్ కాంట్రాక్ట్ డు నాట్ రిక్వైర్ కన్సిడరేషన్. స్పెషల్ కాంట్రాక్ట్స్‌లో కన్సిడరేషన్ లేకపోయినా అది వ్యాలిడే. నెక్స్ట్ వన్. ఏ కాంట్రాక్ట్ షల్ నాట్ బి వాయిడ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎగెనిస్ట్ టు లా ఆర్ పబ్లిక్ పాలసీ. అంటే లాకి ఎగెనిస్ట్‌గా లేదు, పబ్లిక్ పాలసీకి ఎగెనిస్ట్‌గా లేదనుకోండి. దెన్ అప్పుడు అగ్రీమెంట్ ఏమవుద్ది? వ్యాలిడ్. నెక్స్ట్ వన్. A wagering agreement in India is declared by the Indian Contract Act 1872 as void but not illegal. వేజరింగ్ అగ్రిమెంట్ వాయిడ్గా డిక్లేర్ చేసింది కానీ ఇల్లీగల్ అని డిక్లేర్ చేయాల. అదేంటి సార్ బెట్టింగ్ అగ్రిమెంట్ ఇల్లీగలే కదా? అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇల్లీగల్. కానీ ఈ బెట్టింగ్ అగ్రిమెంట్స్ అనేది మనకి లిస్ట్ 3లో వస్తుందమ్మా. లిస్ట్ 3లో బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కెన్ ఫ్రేమ్ ద లా. సో కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ బెట్టింగ్ని లీగలైజ్ చేశాయి. కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ బెట్టింగ్ని ఇల్లీగల్ అన్నాయి. మరి ఎగ్జామ్‌లో ఏది రాయాలి? లీగలా? ఇల్లీగలా? డౌట్ వస్తది కదా! సో, అందుకని సీఎంఏ బోర్డ్ ఒక చిన్న స్టాండ్ తీసుకుంది. బెట్టింగ్ అంటే అది వాయిడ్ బట్ ఇల్లీగల్ కాదు అని ఒక స్టాండ్ తీసుకుందంతే. నెక్స్ట్ వన్. బట్ నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఇల్లీగల్. మెనీ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ కంట్రీ. నెక్స్ట్ 21. ఏ సేల్ బిట్వీన్ సెల్లర్ అండ్ బయ్యర్ విచ్ రిక్వైర్స్ గూడ్స్ టు మూవ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ వితిన్ ద కంట్రీ విల్ అమౌంట్స్ టు ఇంట్రా స్టేట్ సేల్. వితిన్ ద స్టేట్ అయితే దాన్ని ఇంట్రా అంటాం. లేదా అవుట్ సైడ్ ద స్టేట్ సేల్ జరిగితే దాన్ని ఇంటర్ స్టేట్ సేల్ అని అంటాం. నెక్స్ట్ వన్. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ సక్సీడ్స్ అగ్రిమెంట్ టు సెల్. ఇక్కడ సెల్ అని మార్చుకోండి. అంటే అగ్రిమెంట్ టు సెల్ అంటే ఏంటి? ఓనర్‌షిప్ ఇంకా పాస్ అవ్వలేదని అర్థం. బట్ వేరస్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అంటే సేల్ కంప్లీటెడ్. అంటే సేల్ కంప్లీట్ అవుద్ది. సేల్ కంప్లీట్ అవ్వక ముందు ఏమైద్ది? ఓనర్‌షిప్ పాస్ అవ్వలేదని అర్థం. సో, ఇట్ సక్సీడ్స్. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ తర్వాత వస్తది. ఫస్ట్ అగ్రిమెంట్ టు సెల్ వస్తది. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అంటే ఓనర్‌షిప్ తర్వాత పాస్ అవుద్ది. ఫస్ట్ ఏమైద్ది? అగ్రిమెంట్ క్రియేట్ అవుతదని దాని అర్థం. నెక్స్ట్ 24. డెలివరీ బై ద సెల్లర్ కెన్ బి అది యాక్చువల్ డెలివరీ అవ్వచ్చు, సింబాలిక్ అవ్వచ్చు, కన్‌స్ట్రక్టివ్ అవ్వచ్చు. ఆల్ ద 3 ఆర్ టైప్స్ ఆఫ్ డెలివరీ. 25. సేల్ ఈస్ నాట్ కంప్లీట్ అన్‌లెస్ ద పొసెషన్ అండ్ ఓనర్‌షిప్ ఈస్ ట్రాన్స్‌ఫర్డ్. పొసెషన్ పాస్ అవ్వకపోయినా పర్లేదు గానీ, ఓనర్‌షిప్ అయితే కంపల్సరీ పాస్ అవ్వాలి. అదర్‌వైజ్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాస్ సేల్. 26. వెన్ ఎ బయర్స్ గూడ్స్ ఆర్ సోల్డ్ బేస్డ్ ఆన్ ద శాంపిల్, ద గూడ్స్ షల్ కన్ఫర్మ్ టు శాంపిల్. అంటే గూడ్స్‌ని మనం శాంపిల్ బేసిస్ మీద సేల్ చేసినప్పుడు గూడ్స్ దేనికి మ్యాచ్ అవ్వాలి? శాంపిల్‌కి మ్యాచ్ అవ్వాలి. 27th. ద డాక్ట్రిన్ ఆఫ్ క్యావిటెంప్టర్ ఈస్ నాట్ అప్లికబుల్ వెన్ ద సెల్లర్ ఈస్ గిల్టీ ఆఫ్ ఫ్రాడ్. డాక్ట్రిన్ ఆఫ్ క్యావిటెంప్టర్ అంటే ఏంటి? లెట్ ద బయ్యర్ బీ అవేర్. అంటే ఒక ప్రొడక్ట్ పర్చేస్ చేసినప్పుడు బయ్యర్ కేర్‌ఫుల్‌గా ఉండాలి అని దాని అర్థం. సో, ఇక్కడ క్యావిటెంప్టర్ నాట్ అప్లికబుల్ అన్నాడు. అంటే బయ్యర్ బీ అవేర్ అప్లికబుల్ కాదు. అంటే దాని అర్థం సెల్లర్ బీ అవేర్. మరి సెల్లర్ ఎప్పుడు రెస్పాన్సిబుల్? వెన్ ద సెల్లర్ ఈస్ డూయింగ్ ద ఫ్రాడ్. సెల్లర్ ఫ్రాడ్ చేస్తుంటే దెన్ ఆ ట్రాన్సాక్షన్‌కి ఎవరు రెస్పాన్సిబుల్? సెల్లరే. నెక్స్ట్ 28. The phrase nemo dot quod non habet means none can give something which he does not possess. That means no one can pass ownership. No one can pass ownership. Next one. No one can pass ownership other than the owner. అంటే ఓనర్ కానివాడు
ఓనర్‌షిప్‌ని ట్రాన్స్‌ఫర్ చెయ్యలేడు. నెక్స్ట్ వన్. నెక్స్ట్ అమ్మా. అన్‌పెయిడ్ సెల్లర్ హాస్ a right of lien, stoppage of goods, resale. All the three rights are available to the unpaid seller. Next, 30th. Any stipulation essential to the main purpose in sale is called as condition. అంటే కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఫామ్ అవడానికి ఏదైతే ఎసెన్షియల్ అవుతుందో దాన్ని మనం కండిషన్ అంటాం. ఇన్ కేస్ కండిషన్ బ్రీచ్ అయితే buyer has the right to cancel the contract. Next, the Negotiable Instrument Act was implemented in the year 1882. Sorry, enacted in the year 1882. Next one. Bank may refuse payment against if అంటే బ్యాంక్ ఒకవేళ పేమెంట్ చేయకుండా రిఫ్యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ లేకపోయినా, లేదా సిగ్నేచర్ మ్యాచ్ కాకపోయినా, లేదా స్టాప్ పేమెంట్ రిక్వెస్ట్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఇష్యూవర్ ఆఫ్ ద చెక్. ఈ 3 కేసెస్‌లోనూ బ్యాంక్ పేమెంట్ చేయకుండా స్టాప్ చేయొచ్చు. నెక్స్ట్ 33. In course of negotiation, a bill goes from one person to another person. They are called as holder in due course. సో ఇన్ కేస్ ఆఫ్ నెగోసియేషన్ ఏ బిల్ గోస్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. బిల్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వెళ్తూ ఉంటుంది కదా, వాళ్ళని మనం హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ వన్. 34th వన్. ఇన్ కేస్ ఆఫ్ చెక్ ద డ్రాయీ ఈజ్ డ్రాయీ ఈజ్ బ్యాంక్. ఇన్ కేస్ ఆఫ్ ఎ చెక్ బ్యాంక్ ఈజ్ ఆల్వేస్ ఏ డ్రాయీ అమ్మ. బట్ అదే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో డ్రాయీ బ్యాంకర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నెక్స్ట్ 35. ఇఫ్ ఎ మైనర్ డ్రాస్, ఎండార్సెస్, డెలివర్స్ or endorses or negotiates an instrument, such instruments binds all parties to the instrument except the minor, because minor negotiable instrument లో పార్ట్ అవ్వచ్చు కానీ బట్ మైనర్ కి మాత్రం లైబిలిటీ రాకూడదు. నెక్స్ట్ వన్. 36th వన్. అపాన్ డిజానర్ ఆఫ్ ఎ చెక్ ద పేయీ కెన్ ఇనిషియేట్ లీగల్ ప్రొసీడింగ్స్ యాక్షన్ అండర్ సెక్షన్ 138 అమ్మ. 138. ఇన్ కేస్ ఆఫ్ ఎ చెక్ యాక్సెప్టెన్స్ బై ద డ్రాయీ ఈజ్ చెక్‌లో యాక్సెప్టెన్స్ కావాలా అంటే నాట్ రిక్వైర్డ్, అక్కర్లేదు. నేను నీకు చెక్ ఇస్తాను, బ్యాంక్‌ని అడిగి ఏమైనా ఇవ్వాలా నీకు చెక్ ఇచ్చేటప్పుడు? అక్కర్లేదు కదా. సో నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్ 38. ఇఫ్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ పేయబుల్ ఆఫ్టర్ సైట్ దెన్ యాక్సెప్టెన్స్ ఈజ్ నెసెసరీ. బికాస్ ఆఫ్టర్ సైట్ అంటే ఏంటి? నువ్వు యాక్సెప్ట్ చేసిన దగ్గర నుంచి డ్యూ డేట్ కౌంట్ అవుతుంది. కాబట్టి యాక్సెప్టెన్స్ కంపల్సరీ కావాలి ఫర్ క్యాలిక్యులేటింగ్ ద డ్యూ డేట్. నెక్స్ట్ వన్. ఇన్ కేస్ ఆఫ్ ప్రామిసరీ నోట్, డేట్ ఈజ్ రిక్వైర్డ్. ఖచ్చితంగా కావాలి. వితౌట్ డేట్ ఇట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ ప్రామిసరీ నోట్. నెక్స్ట్ 40th. డాక్యుమెంట్స్ విచ్ ఆర్ నాట్ స్పెసిఫికల్లీ మెన్షన్డ్ యాజ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అండర్ ది యాక్ట్ బట్ ఆర్ ట్రాన్స్ఫరబుల్ యాజ్ పర్ ద కస్టమ్స్ అండ్ ట్రేడ్ ఈస్ కాల్డ్ క్వాజీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే జనరల్లీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ కింద రికగ్నైజ్ చేసినవి ఏంటి? బిల్, చెక్, ప్రామిసరీ నోట్. ఈ 3నే కాకుండా బేస్డ్ ఆన్ అవర్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ మనం సమ్ అదర్ డాక్యుమెంట్ని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఇదిగో ఈ పేపర్ని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అని ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ యూస్ చేస్తారు. అప్పుడు ఇది కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంటే అవుద్ది. కాకపోతే దీన్ని క్వాజీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్. ఈ 41, 42 అప్ టు 50 ఇవన్నీ కూడా రిలేటింగ్ టు ద కమ్యూనికేషన్స్ అమ్మ. రిలేటింగ్ టు ద కమ్యూనికేషన్ కాన్సెప్ట్, నాట్ రిలేటింగ్ టు ద లా. నెక్స్ట్ వన్. ఇట్ ఈస్ అబౌట్ జూన్ 2025 ఎంసీక్యూస్. ఇంకా 2 పేపర్స్ కంప్లీట్ చేస్తే మనకి ఈ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ లాస్ట్ 5 అటెంప్ట్స్ పేపర్స్ కంప్లీట్ అవుతాయి. రైట్. నెక్స్ట్ అమ్మా. ఫస్ట్ ఎంసీక్యూ. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యావ్ ద పవర్ టు ఎంటర్టైన్ పిటిషన్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్? ఆర్టికల్ 32 అండ్ ఫండమెంటల్ రైట్ వైలేషన్ ఆర్టికల్ 32నేనమ్మా. ఆర్టికల్ 32 ఈజ్ ద రెమెడీ అగైన్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్స్ వైలేషన్. సో మీరు స్ట్రైట్ అవే వెళ్ళి సుప్రీంకోర్ట్ ఆర్ హైకోర్టులో సూట్ ఫైల్ చేయొచ్చు యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 32. నెక్స్ట్ సెకండ్ వన్. ఇన్ కేస్ ఆఫ్ హిందూ అండ్ ముస్లిం ఫ్యామిలీ బిజినెసెస్ విచ్ లా ప్రివైల్స్ టు డివైడ్ దేర్ ఫ్యామిలీ ప్రాపర్టీస్ దేర్ ఓన్ లాస్. అంటే హిందూలా యాజ్ వెల్ యాజ్ మొహమ్మదియన్ లాస్ ప్రకారమే వాళ్ళ ప్రాపర్టీ అనేది షేరింగ్ ఉంటుంది. దీన్ని మనం పర్సనల్ లాస్ అని కూడా పిలుస్తాం. డిపెండ్స్ ఆన్ ద రిలీజియన్, లా విల్ వ్యారీస్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3 ఆర్ ఎల్స్ MCQ 3. P invites Q to his wedding ceremony to which Q consented to attend.
దిస్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్ బ్రీచ్ ఆఫ్ విచ్ గివ్స్ ఎనీ రెమెడీ టు ఎయిదర్ పార్టీ బికాస్ అంటే అసలు ఇది కాంట్రాక్టే కాదు. దీనివల్ల బ్రీచ్ అయినా కూడా ఎవరికి ఎవరి మీద రైట్స్ రావు. ఎందుకని? బికాస్ దెర్ ఈస్ నో ఇంటెన్షన్ టు ఫైల్ ఎ సూట్. అంటే మ్యారేజ్‌కి రాకపోతే కేస్ పెడతాను అని ఏమైనా ఉందా? ఇంటెన్షన్ ఏమైనా ముందే చెప్పారా? లేదు. వెన్ ద ఇంటెన్షన్ ఈస్ నాట్ క్లియర్, వీ హావ్ టు ఫాలో ద ప్రిజంప్షన్స్ ఆఫ్ లా. నెక్స్ట్, సెలెక్ట్ ది ఆడ్ వన్. Condition as to title, description, sample. All these are comes under implied conditions. The odd one is D, quiet possession. Next one, fifth one. State which of the following statements is true. ఏది ట్రూ స్టేట్మెంట్? పాయింట్ డి చూడండి. The study of Indian legal heritage, legal history can primarily be divided into 3 periods. Next one. So this one is correct statement. There is no punishment for contempt of court అన్నాడు తప్పు. Case laws are judicial precedents. ఆప్షన్ బి అమ్మ, ఆప్షన్ డి కాదు. ద బెస్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. కేస్ లాస్నే మనం కేస్ ప్రెసిడెంట్స్ ఆర్ జుడిషియల్ ప్రెసిడెంట్స్ అని పిలుస్తాం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వెన్ నో డాక్యుమెంట్ రిలేటింగ్ టు ద గూడ్స్ ఆర్ annexed to bill, it is called as clean bill. No documents relating to the goods annexed to the bill. అంటే ఆ బిల్కి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోతే దాన్ని క్లీన్ బిల్ అని పిలుస్తాం. X owes Y 20,000. X paid 15,000 in full satisfaction of the debt to which Y agreed. This is called as remission. The word remission means accepting lesser amount than what is due అని అర్థం. వాట్ ఈస్ డ్యూ. సో డ్యూ అమౌంట్ ఎంత? 20,000. బట్ వాట్ ఈస్ యాక్సెప్టింగ్ హియర్? 15,000, విచ్ ఈస్ లెస్సర్ అమౌంటే కదా, లెస్సర్ అమౌంట్. సో దీన్ని మనం రెమిషన్ అని పిలుస్తాం. నెక్స్ట్, ఎయిత్ వన్. స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. దీంట్లో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కానిది ఏంటని అంటున్నాడు. షేర్ సర్టిఫికేట్ విత్ బ్లాంక్ డీడ్, డిపాజిట్ రిసిట్, మేట్ రిసిట్. ఆల్ దీస్ ఆర్ నాట్ ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అమ్మా. సో ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. Next one, ninth one. An dash may accept and pay the bill of exchange without the previous protest. Drawee in case of a need. Drawee in case of need అంటే ఏంటి? మే యాక్సెప్ట్ అండ్ పే ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ వితౌట్ ద ప్రీవియస్ ప్రొటెస్ట్. అంటే ప్రీవియస్గా బిల్ అనేది ప్రొటెస్ట్ ఏం చేయించలేదు మనం. ఇప్పుడు దాన్ని వాడు యాక్సెప్ట్ చేసి నేను పే చేస్తానని చెప్పొచ్చు. వాడిని మనం డ్రాయీ ఇన్ కేస్ ఆఫ్ ఏ నీడ్ అని పిలుస్తాం. నెక్స్ట్, 10th one. Under the Sale of Goods Act 1930, which of the following are the implied warranties? Implied warranty కింద ఏమొస్తాయి? వారంటీ యాజ్ టు క్వైట్ పొసెషన్, 4 సైడ్ హెడ్డింగ్స్ వస్తాయి. వారంటీ ఆఫ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఎన్కంబరెన్సెస్, వారంటీ యాజ్ టు టైటిల్, హోల్సమ్నెస్. ఈ రెండు వారంటీ కాదమ్మా, ఈ రెండింటిని కండిషన్స్ అంటాం. ఈ రెండింటిని మనం వారంటీస్ అంటాం. సో 1 and 2 వీటిని వారంటీస్ అనాలి. నెక్స్ట్, 11th one. Proforma invoice is used for, I think ఇది కమ్యూనికేషన్స్. నెక్స్ట్, FAS స్టాండ్స్ ఫర్ ఫ్రీ అలాంగ్ సైడ్ షిప్. FAS యొక్క ఫుల్ ఫామ్ నథింగ్ బట్. నెక్స్ట్, 13th one. విచ్ ఫ్యాక్టర్ ఈజ్ నాట్ ఇన్ కన్సిడరేషన్ వైల్ చూసింగ్ ద మీన్స్ అండ్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషనే. నెక్స్ట్, ఇది కమ్యూనికేషనే. 15th చూడండి. ఎ బెంచ్ ఆఫ్ 3 జడ్జెస్ ఈస్ కాల్డ్ ఫుల్ బెంచ్. ఒక హైకోర్టులో ఫుల్ బెంచ్ అంటే 3 జడ్జెస్ కలిసి జడ్జిమెంట్ ఇస్తారు. దాన్ని ఫుల్ బెంచ్ అని పిలుస్తాం. And the decision given by the Supreme Court are recorded in All India Reporter and Supreme Court cases. ఈ 2 ప్లేసెస్లో సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ని రికార్డ్ చేస్తారు. నెక్స్ట్ వన్, 17th one. సెలెక్ట్ ద ఫాల్స్ స్టేట్మెంట్. పార్ట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ అన్ ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. అలా కుదరదు. యాక్సెప్టెన్స్ చేస్తే మొత్తం చేయాలి. లేదు సార్ నేను హాఫ్ యాక్సెప్ట్ చేస్తా, హాఫ్ వరకు వ్యాలిడా అంటే నో. ఇన్ దట్ కేస్ ఎంటైర్ ఆఫర్ రిజెక్ట్ అవుతుంది. మీరు యాక్సెప్ట్ చేసింది కూడా ఇన్వాలిడ్ యాక్సెప్టెన్స్ అవుతుంది. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్, 18th one. ఏ కాంట్రాక్ట్ విచ్ ఈస్ వ్యాలిడ్ ఇనీషియల్లీ హౌఎవర్ సీజెస్ టు బి ఎన్ఫోర్స్డ్ సబ్సీక్వెంట్లీ. అంటే స్టార్టింగ్లో వ్యాలిడ్ అంట, బట్ సబ్సీక్వెంట్లీ అన్ఎన్ఫోర్సబుల్ అయిందంట. దీన్నే మనం వాయిడ్ కాంట్రాక్ట్ అని అంటాం. బికమ్స్ వాయిడ్ వెన్ ఇట్ ఈస్ సీజెస్ టు బి ఎన్ఫోర్సబుల్. That is nothing but definition of void contract. Next, 19th one. Commercial impossibility means
పర్ఫార్మెన్స్ విల్ రిజల్ట్ ఇంటూ లాస్ టు ది ప్రామిసర్. అంటే ఈ కాంట్రాక్ట్ ప్రామిస్ చేశాడు, బట్ అది పర్ఫార్మ్ చేస్తే ప్రామిసర్కి హెవీ లాస్ వస్తుంది. దాన్ని మనం కమర్షియల్ ఇంపాసిబిలిటీ అంటాం. అగ్రిమెంట్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ. అగ్రిమెంట్ ఏం వాయిడ్ అవ్వదు. అంటే నీకు ప్రాఫిట్ వస్తే వ్యాలిడ్, లాస్ వస్తే వాయిడ్, అలా ఏం లేదు కదా. ఈవెన్ దో లాస్ వచ్చినా అది వ్యాలిడ్ కాంట్రాక్టే. నెక్స్ట్ వన్, ఇది కూడా కమ్యూనికేషనే. అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ 22nd, 23rd కమ్యూనికేషన్, 24 ఆల్సో కమ్యూనికేషన్. నెక్స్ట్ వన్, 25, 26, 27 is also communication. Now let's see 28. A contract cannot be avoided due to, అంటే ఒక కాంట్రాక్ట్ కెనాట్ బి అవాయిడ్ డ్యూ టు ఇన్ఎడిక్వసీ ఆఫ్ కన్సిడరేషన్. అంటే కన్సిడరేషన్ సఫిషియంట్గా లేదు కాబట్టి అగ్రిమెంట్ చెల్లదు అని మనం అనొచ్చా? నో. ఈవెన్ దో కన్సిడరేషన్ అడిక్వేట్గా లేకపోయినా, సఫిషియంట్గా లేకపోయినా, అగ్రిమెంట్ ఇస్ స్టిల్ వ్యాలిడ్. నెక్స్ట్, సెలెక్ట్ ది ఆడ్ వన్. సూట్ ఫర్ ఇంట్రెస్ట్, సూట్ ఫర్ రిఫండ్ ఆఫ్ ప్రైస్, సూట్ ఫర్ డ్యామేజెస్. ఈ రెండు కూడా ఒకవేళ బయ్యర్ కాంట్రాక్ట్ని వైలేట్ చేస్తే సెల్లర్కి బయ్యర్ మీద వచ్చే రైట్స్. సో సూట్ ఫర్ రివార్డ్ ఇస్ ద ఆడ్ వన్ అమాంగ్ ద 4 ఆప్షన్స్. నెక్స్ట్ వన్, 30th. ఏ మేట్ రిసీట్, గుడ్ రిసీట్ అంటే గూడ్స్ నా దగ్గరికి వచ్చాయి అని చెప్పే ఒక ప్రూఫ్, అది గూడ్స్ రిసీట్. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ డాక్యుమెంట్ ఆఫ్ టైటిల్. దీన్ని మనం డాక్యుమెంట్ ఆఫ్ టైటిల్ కింద కన్సిడర్ చేయకూడదు. ఇది మెయిల్ రిసీట్ కాదమ్మా, మేట్ రిసీట్ అని అర్థం. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్? కన్సిడరేషన్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఎగ్జాంపుల్, అకామిడేషన్ బిల్స్లో కన్సిడరేషన్ ఏమైనా ఉంటుందా? లేదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏ వ్యాలిడ్ బిల్. నెక్స్ట్, బిల్ ఇన్ సెట్స్ ఆర్ మేడ్ ఇన్ ద సెట్స్ ఆఫ్ 3. బిల్ ఇన్ సెట్స్ అంటే నథింగ్ బట్ అగ్రిమెంట్లో ఉండే పార్టీస్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఎంతమంది ఉంటారు? 3. డ్రాయర్, ఎండార్సీ అండ్ పేయీ. నెక్స్ట్ వన్, లైబిలిటీ ఆఫ్ డ్రాయర్ టు కాంపన్సేట్ ద హోల్డర్ ఇన్ కేస్ ఆఫ్ ఎ డిజానర్ is primarily provided in section 29. ఆ థియరీ అమ్మ, ఎక్కడైతే మనకి ఎక్స్ప్లెనేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఓన్లీ థియరీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్, ఐ విల్ జస్ట్ టెల్ ది ఆన్సర్ అంతే. నెక్స్ట్, ఇన్ ఏ ప్రామిసరీ నోట్ ద అమౌంట్ ఆఫ్ మనీ పేయబుల్ మస్ట్ బి సర్టెన్. అంటే నువ్వు ఎంత అమౌంట్ పే చేస్తావు అనేది క్లారిటీగా మెన్షన్ చేయాలి. సార్ ఐ విల్ పే 10,000 సార్, దెన్ మెన్షన్ ఇట్. Sir, I will pay the reasonable amount, sir. Then it is not correct. Then it is not a valid promissory note. Next one, 35 amma. When a check is crossed generally, the banker on whom it is drawn shall not pay otherwise than to a banker, shall not pay it otherwise than to the holder, shall not pay it to a banker. అంటే చెక్ క్రాస్ అయితే ద బ్యాంకర్ ఆన్ హూమ్ ఇట్ ఈస్ డ్రాన్ షల్ నాట్ పే అదర్వైజ్ దాన్ టు ఏ బ్యాంకర్. అంటే చెక్ క్రాస్ చేశాను అనుకో, ఇప్పుడు బ్యాంకర్కే పే చేస్తాడు తప్ప క్యాష్ కౌంటర్లో నీకు పే చేయడు కదా. సో ఆప్షన్ సి. నెక్స్ట్, 36th వన్, అండర్ విచ్ ఆఫ్ దీస్ సర్కమ్స్టెన్సెస్ అన్ అగ్రిమెంట్ బికమ్స్ వాయిడ్ అండ్ ఇల్లీగల్? ఎప్పుడైతే అగ్రిమెంట్ ఫర్బిడెన్ అయిందో, ఇది ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో వచ్చింది. అంటే ఎప్పుడైతే అగ్రిమెంట్లో ప్రొహిబిటెడ్ థింగ్స్ ఉంటాయో ఇట్ ఈస్ ఇల్లీగల్. నెక్స్ట్, 37, స్టేట్ విచ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అంటే ఇందులో ట్రూ స్టేట్మెంట్ కాదు. కెపాసిటీ టు కాంట్రాక్ట్ ఈజ్ ఎసెన్షియల్ కండిషన్స్ టు అపాయింట్ యాజ్ అన్ ఏజెంట్. నో, ఏజెంట్ అనే పర్సన్ మైనరే అయినా పర్లేదు, నో ప్రాబ్లం. అక్కడ కెపాసిటీ ఏం అక్కర్లేదు. బికాస్ ఫర్ ద ట్రాన్సాక్షన్స్ ఎంటర్డ్ బై ద ఏజెంట్ ప్రిన్సిపల్ విల్ బికమ్ లైబల్. నెక్స్ట్ వన్, 38th వన్, which of the following statements are correct? Merchantability, a breach of condition cannot be treated as breach of warranty. Condition ni manam warranty ga convert cheyalem. Okay, ఇది false statement because we can convert the condition as warranty. Caveat emptor means let the buyer be aware. Okay, ఇది కూడా true statement. ట్రూ స్టేట్మెంట్. క్యావిట్ ఎంటర్ మీన్స్ బయ్యర్ బీ కేర్ఫుల్. ఓకే, వాడు మనల్ని అడిగింది కరెక్ట్ స్టేట్మెంటే కదా, సో ఆప్షన్ బి కరెక్టే. సి కూడా చూద్దాం. సెల్లర్ ఈస్ బౌండ్ టు డిస్క్లోజ్ ద డిఫెక్ట్స్ ఇన్ ద గూడ్స్ టు ద బయ్యర్ బిఫోర్ సేల్. సెల్లర్కి డ్యూటీ ఉంటుంది డిస్క్లోజ్ చేయాల్సినవి, బట్ ఓన్లీ ఏ డిఫెక్ట్స్?
ఓన్లీ లేటెంట్ డిఫెక్ట్స్‌నే డిస్క్లోజ్ చేయాలి. అది ఇక్కడ చెప్పలేదు కాబట్టి ఇది హాఫ్ ట్రూ, 50% ట్రూ. డి పాయింట్. మర్చెంటబిలిటీ మీన్స్ దట్ ద గూడ్స్ మస్ట్ బి ఆఫ్ సుపీరియర్ క్వాలిటీ. అంటే సుపీరియర్‌గా ఉండాలని ఏం లేదు. ఫాల్స్. సో, ఆప్షన్ బి అమ్మ. ఆప్షన్ బి ఈస్ ద ట్రూ స్టేట్మెంట్. సి కూడా ట్రూనే గాని హాఫ్ ట్రూ అంతే. నెక్స్ట్ వన్ 39. In case of no price is fixed in a contract of sale, the buyer is to pay reasonable price. అగ్రిమెంట్లో ప్రైస్ ఏం ఫిక్స్ చేయకపోతే బయర్ ఏం పే చేయాలి? రీజనబుల్ ప్రైస్ పే చేయాలి. విచ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్ ఈజ్ అప్రాప్రియేట్ ఫర్ ఏ హైర్ పర్చేస్ సేల్ అగ్రిమెంట్? ద ఇన్సాల్వెన్సీ ఆఫ్ ద బయ్యర్, సెల్లర్ కెన్ టేక్ బ్యాక్ ద గూడ్స్. అంటే అర్థం ఏంటంటే ఒక హైర్ పర్చేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైనాన్స్లో కారు తీసుకున్నారు. ఒకవేళ తీసుకున్న మీరు ఇన్సాల్వెంట్ అయినా మీకు ఫైనాన్స్ ఇచ్చిన బ్యాంకర్ ఉంటాడు కదా, అతను ఏం చేస్తాడు? మీకు ఇచ్చిన కార్ని వెనక్కి తీసుకుంటాడు. సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈజ్ అప్రాప్రియేట్ ఫర్ హైర్ పర్చేజ్ అంటే ఆప్షన్ ఏ, సి, డితో కంపేర్ చేస్తే ఆప్షన్ బి ఈజ్ ద మోస్ట్ నియర్ బై ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ కూడా అది. నెక్స్ట్ 41st. An agreement between two parties whereby one of the party loses all the right against the other one. అంటే ఒక పర్సన్ అదర్ పార్టీతో రైట్స్ అన్ని లూజ్ అవుతాడంట. ఎప్పుడు లూజ్ అవుతాడు? అగ్రిమెంట్ లేకపోతేనే కదా. అగ్రిమెంట్ ఇన్వాలిడ్ అయితేనే కదా. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్? చూద్దాం. కాంటింజెంట్ కాంట్రాక్ట్ కంటైన్స్ రెసిప్రోకల్ ప్రామిసెస్. కంపల్సరీ ఏం కాదు అది. మే కంటైన్ రెసిప్రోకల్ ప్రామిసెస్. బట్ ఇక్కడ మే అనే వర్డ్ మిస్ అయింది కాబట్టి ఇదే ఫాల్స్ స్టేట్మెంట్. చూద్దాం. ఎవ్రీ కాంటింజెంట్ కాంట్రాక్ట్ నీడ్ నాట్ బి ఏ వేజర్. అంటే ప్రతి కాంటింజెంట్ కాంట్రాక్ట్ వేజరింగ్ కాదు. సో ట్రూ ఏ. కాంటింజెంట్ కాంట్రాక్ట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ టు డూ ఆర్ నాట్ టు డూ సంథింగ్. ట్రూ ఏ. అది డెఫినేషన్. కాంటింజెంట్ కాంట్రాక్ట్స్ ఆర్ వ్యాలిడ్. ట్రూ ఏ. సో అమాంగ్ ద స్టేట్మెంట్స్ ఫాల్స్ స్టేట్మెంట్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. 43rd అమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కవర్డ్ అండర్ ద క్వాజీ కాంట్రాక్ట్? క్వాజీ కాంట్రాక్ట్ కింద ఫైండర్ కవర్ అవుతుంది. మనీ పేమెంట్ ఆఫ్ క్వాంటమ్ మిరట్ కూడా క్వాజీ కాంట్రాక్టే. పేమెంట్ ఆఫ్ మనీ డ్యూ బై అనదర్. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ అమ్మా. పేమెంట్ ఆఫ్ కాంట్రాక్చువల్ డెట్ ఈజ్ ఏ నార్మల్ కాంట్రాక్ట్ బట్ నాట్ ఏ కాంటింజెంట్ కాంట్రాక్ట్. సారీ, క్వాజీ కాంట్రాక్ట్. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఈజ్ నాట్ ఏ కమ్యూనికేషన్? ఐ థింక్ ఇది కమ్యూనికేషన్. నెక్స్ట్ 45. Which of these are not an exception to the rule privity of contract? Not an exception. ఫస్ట్ ఎక్సెప్షన్ ఏంటో తీసుకోండి. ఏజెన్సీ, కాంట్రాక్ట్ ఆఫ్ అసైన్మెంట్, ఫ్యామిలీ సెటిల్మెంట్స్, ఇవన్నీ కూడా ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్లో సంబంధించిన పాయింట్స్. బట్ అగ్రిమెంట్ విత్ మైనర్ అది ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్లో పార్ట్ కాదు. బికాస్ మీకు ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ కింద కొన్ని సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. అందులో ఈ సైడ్ హెడ్డింగ్ ఉండదు మీకు. నెక్స్ట్ 46th one. Which of the following statement is true? An agreement with minor is void. ట్రూ స్టేట్మెంటే కదా. మైనర్తో అగ్రిమెంట్లోకి ఎంటర్ అయితే బికాస్ హీఈస్ ఇన్క్యాపబుల్. హీఈస్ ఇన్క్యాపబుల్. వాడికి కెపాసిటీ లేదు కాబట్టి అగ్రిమెంట్ వాయిడ్ అవుతుంది. నెక్స్ట్ 47. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్? మస్ట్ బీ ఇన్ రైటింగ్. అది అక్కర్లేదు. అగ్రిమెంట్ మే బీ ఇన్ ఓరల్ ఫార్మ్ ఆల్సో. నెక్స్ట్ 48. Under which circumstances an unpaid seller resell the goods when the goods are of perishable nature? Unpaid seller ఆ గూడ్స్ని రీసేల్ కూడా చేయొచ్చు వితౌట్ గివింగ్ ద ప్రయర్ నోటీస్ ఆల్సో. బికాస్ మనం నోటీస్ ఇచ్చేంత వరకు గూడ్స్ డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. కాబట్టి నోటీస్ ఇవ్వకముందే మనం ఆ గూడ్స్ని సేల్ చేయొచ్చు. నెక్స్ట్ 49th one. Section 5 of the Negotiable Instrument Act deals with bills of exchange. Next 50. Dash is not a negotiable instrument as per customs and usages. రైల్వే రిసీట్, చెక్, గవర్నమెంట్ ప్రామిసరీ నోట్. వాడు ఏమన్నాడు? నాట్ ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అన్నాడు. సో చెక్ ఈజ్ ఎ నెగోషియబుల్, గవర్నమెంట్ ప్రామిసరీ నోట్ ఈజ్ ఎ నెగోషియబుల్, డెలివరీ నోట్ ఈజ్ ఆల్సో నెగోషియబుల్. యాక్చువల్ ఆప్షన్ ఏ అండ్ బి ఏదైనా కరెక్టే. లెట్ us take the example of option B. Railway receipt is not a negotiable instrument as per the customs and usages. There is no logic because రెండు కరెక్టే. డెలివరీ నోట్ కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కింద కవర్ అవ్వదు, రైల్వే రిసీట్ కూడా కవర్ అవ్వదు ఈవెన్ యాజ్ పర్ ద కస్టమ్స్ చూసినా కూడా. బట్ కొన్ని ఏరియాలో కొన్ని ఈవెన్ రైల్వే రిసీట్ని కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్గానే కన్సిడర్ చేస్తారు. సో అందుకని యాక్చువల్ ఆప్షన్ ఏ కరెక్ట్. ఆప్షన్ ఏ అమ్మ.
డెలివరీ నోట్ ఈజ్ నాట్ ఎ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాజ్ పర్ ది కస్టమ్స్. సమ్‌టైమ్స్ ఎప్పుడైతే ఆప్షన్ ఏ, బి ఇలా 2 కరెక్ట్ అనిపిస్తాయో మనం ఎలిమినేట్ చేయాలి. లీస్ట్ పాసిబుల్ కేసెస్ ఏదైతే ఉంటదో దాన్ని ఎలిమినేట్ చేస్తే మనకి బెటర్ అవుట్‌పుట్ అనేది వస్తది. సో, హియర్ ద వర్డ్ బెటర్ అవుట్‌పుట్ ఈస్ డెలివరీ నోట్. దట్స్ ఇట్. మనకొక పేపర్ పెండింగ్ ఉంది. దట్ ఈస్ డిసెంబర్ 2025. నెక్స్ట్ అమ్మా, డిసెంబర్ 2025 పేపర్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సోర్స్ ఆఫ్ లా? ఒపీనియన్ ఆఫ్ లాయర్స్ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్. అంటే లాయర్ ఇచ్చే ఒపీనియన్ అనేది లా మేకర్కి ఒక సోర్స్ కాదు. కస్టమ్స్, ప్రెసిడెంట్స్, ప్రాక్టీసెస్, కాన్స్టిట్యూషన్ అనేది సోర్సెస్ ఆఫ్ లా అవుతుంది. ఇన్ ఇండియన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ ద పీపుల్ ఇస్ కాల్డ్ లోక్సభ. హౌస్ ఆఫ్ ద పీపుల్ని లోక్సభ అంటాము. నెక్స్ట్ వన్, ద సబ్జెక్ట్స్ ఆన్ విచ్ ద లా కెన్ బి మేడ్ బై బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ ఇస్ కాల్డ్ కాంకరెంట్ లిస్ట్. దీన్ని లిస్ట్ 3 అంటాం. జాయింట్ లిస్ట్ ఆర్ కాంకరెంట్ లిస్ట్ అంతా వ్యాలిడే. నెక్స్ట్, ఎ బిల్ ఇంట్రడ్యూస్డ్ బై ఎనీ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ఇస్ కాల్డ్ ప్రైవేట్ మెంబర్ బిల్. బికాజ్ మినిస్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తేనే దాన్ని గవర్నమెంట్ బిల్ అంటాం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ద అదర్ దాన్ మినిస్టర్, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ప్రైవేట్ మెంబర్ బిల్. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, writ petition can be made in High Court under which articles of the Constitution? Article number 226 ప్రకారం మనం హైకోర్టులో writ petition ని ఫైల్ చేయొచ్చు. నెక్స్ట్, సిక్స్త్ వన్, when both parties do not have equal rights and liabilities in a contract, it is called as a bilateral contract. ఇద్దరికి రైట్స్లే ఉన్నాడు కదా, కాబట్టి bilateral contract. నెక్స్ట్, జాబ్ నోటిఫికేషన్ బై ఏ కంపెనీ ఈజ్ ఇన్విటేషన్ టు ఎన్ ఆఫర్. అమ్మా, అంటే కంపెనీ మీకు ఒక ఆఫర్ ఇచ్చింది, ఇన్విటేషన్ టు మేక్ అన్ ఆఫర్. ఇప్పుడు ఆఫర్ని ఇన్విటేషన్ టు అన్ ఆఫర్ అంటాం. మీరు అప్లై చేసుకుంటే దాన్ని ఆఫర్ అంటాం. అండ్ కంపెనీ మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే దాన్ని మనం యాక్సెప్టెన్స్ లెటర్ అంటాం. నౌ ఎయిత్ వన్, పార్టీస్ టు ఏ కాంట్రాక్ట్ నీడ్ నాట్ డిస్కస్ అబౌట్ ద కాంట్రాక్ట్ విత్ అదర్స్. దీన్ని డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అని పిలుస్తాం. అంటే ఇక్కడ కాంట్రాక్చువల్ రైట్స్, డ్యూటీస్ అనేవి పార్టీస్ మధ్య ఉంటాయి, బయట వాళ్ళ మధ్య ఉండవు. ఎవరు చెప్పారు ఇది అంటే ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్. Next, ninth one, inter vivos, nothing but communication. In case of reciprocal promises, both parties shall perform their part. ఎందుకని ఇక్కడ ఇద్దరు ప్రామిస్ చేసి ఉంటారు. ఎక్స్ ఒక ప్రామిస్ వైకి చేస్తే వై ఒక ప్రామిస్ ఎక్స్కి చేశాడు, కాబట్టి ఇద్దరు కూడా వాళ్ళ కాంట్రాక్చువల్ ప్రామిసెస్ని పర్ఫామ్ చేయాలి. వాలంటరీ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ విత్ కన్సిడరేషన్ ఇస్ కాల్డ్. డెలివరీ డెఫినేషన్ అమ్మా అది. ఇష్టపడి ఇస్తేనే దాన్ని డెలివరీ అంటాం. లేదా మీరు ఫోర్స్ఫుల్గా తీసుకుంటే దాన్ని మనం డెలివరీ కింద కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్, ఏ పర్సన్ గివ్స్ ఏ ప్రపోజల్ టు అనదర్ పర్సన్ అండ్ డైస్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ బిఫోర్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. ద ఆఫర్ ఇస్, అంటే యాక్సెప్టెన్స్ చేయకముందే పర్సన్ చనిపోయాడు. అయితే వీడు తెలిసి యాక్సెప్టెన్స్ ఇచ్చాడా ఆర్ అన్నోయింగ్, తెలియక యాక్సెప్టెన్స్ ఇచ్చాడా అని మనకు క్వశ్చన్లో చెప్పలేదు. ఏం చెప్పలేదు కాబట్టి మనం వాయిడ్ కింద తీసేసుకోవచ్చు స్ట్రైట్ అవే. నెక్స్ట్ వన్, మ్యూచువల్ డిశ్చార్జ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ కెన్ నాట్ బీ బై. మ్యూచువల్ డిశ్చార్జ్ అంటే ఇద్దరూ కలిపి క్యాన్సిల్ చేసుకున్నారు కాబట్టి దాన్ని మనం బ్రీచ్ అని అనకూడదు. వెరస్ నొవేషన్, ఆల్టరేషన్లో ఇద్దరూ కలిపి టర్మ్స్ ఆల్టర్ చేసుకుంటారు. బట్ ఇక్కడ మ్యూచువల్లీ డిశ్చార్జ్ అయిపోయింది అంటున్నాడు కాబట్టి దాన్ని మనం బ్రీచ్ కింద కన్సిడర్ చేయకూడదు. ఇష్టం ఉండే కదా క్యాన్సిల్ చేసుకున్నాం, కాబట్టి దాన్ని ఇంకా మనం బ్రీచ్ అని అనకూడదు. రాటిఫికేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ కెన్ బీ రెట్రాస్పెక్టివ్, అంటే మీరు అప్రూవ్ చేయొచ్చు. ఎప్పటి నుంచి ట్రాన్సాక్షన్, ఫ్రమ్ ద బిగినింగ్ జరిగిన ట్రాన్సాక్షన్ని పార్టీస్ హ్యాస్ ఏ రైట్ టు అప్రూవ్. సెలెక్ట్ ది ఆడ్ వన్, మిస్టేకు, ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్ ఇదంతా ఫ్రీ కన్సెంట్లో పార్ట్ అమ్మ. వెరాజ్ ఇక్కడ ఆడ్ వన్ అంటే ఏమొస్తుంది, ఇంకా ఇగ్నోరెన్స్. ఆప్షన్ ఇగ్నోరెన్స్. నెక్స్ట్, రమేష్ గెట్స్ అన్ అపాయింట్మెంట్ ఆఫర్ విచ్ రిక్వైర్స్ హిమ్ టు యాక్సెప్ట్ విత్ ఇన్ 10 days and joins within 30 days. He keep quiet. The offer is revoked due to the lapse of time. అంటే అర్థం ఏంటి, వాడికి అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది బట్ ఏం చెప్పకుండా 10 days అలానే ఉన్నాడు. 10 days అండ్ జాయిన్ విత్ ఇన్ 30 days. హీ కీప్ క్వైట్ అంటే యాక్సెప్ట్ చేస్తే 10 days లోపల ఇన్ఫార్మ్ చేసి 30 days లోపల జాయిన్ అవ్వమని చెప్పారు. బట్ వాడు ఏం చెప్పకుండా కామ్గా ఉన్నాడు అనుకో, కంపెనీ వాడికి ఇచ్చిన ఆఫర్ ఏమవుద్ది, క్యాన్సిల్ అయిపోద్ది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్? ఏలియన్ ఎనిమీ, ఇన్కాంపిటెంట్, డిస్క్వాలిఫైడ్, కన్విక్ట్, డిస్క్వాలిఫైడ్,
అన్‌రిజిస్టర్డ్ కంపెనీ. అన్‌రిజిస్టర్డ్ కంపెనీ అంటే సెపరేట్ ఐడెంటిటీ లేదు. 0. సో, ఆల్ ద 3 ఆర్ ఇన్‌కాంపిటెంట్. సో, హూ ఆర్ కాంపిటెంట్ అంటే ఎవరు లేరు గదా! కాబట్టి నన్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ 18th వన్. యాక్సెప్టెన్స్ బై ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ది ఆఫరీ. నాట్ ఎన్ యాక్సెప్టెన్స్ ఎట్ ఆల్. బికాజ్ యాక్సెప్టెన్స్ ఎవరివ్వాలి? ఎయిదర్ ఆఫరీ అయినా ఇవ్వాలి, లేదా ఆఫరీ ఏజెంట్ అయినా యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ 19th వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ అమౌంట్ టు డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ బై ఆపరేషన్ ఆఫ్ లా? విల్ అమౌంట్ టు డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇన్సాల్వెన్సీ అమ్మా. ఇన్ కేస్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ఆటోమేటిక్‌గా అఫీషియల్ రిసీవర్‌కి లేదా అఫీషియల్ అసైనీకి రైట్స్, డ్యూటీస్ ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఎవరు చెప్పారు అలా ట్రాన్స్‌ఫర్ అవుతాయని? లా చెప్పింది. సో, దాన్ని ఆపరేషన్ ఆఫ్ లా అంటాం. నెక్స్ట్ 20th వన్. ఎనీ రిలేషన్‌షిప్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ బట్ నాట్ ఎ క్లియర్ కాంట్రాక్ట్ ఈస్ కాల్డ్ క్వాజీ కాంట్రాక్ట్. అంటే ఇక్కడ నిజంగా చెప్పాలంటే కాంట్రాక్ట్ ఏం లేదు. బట్ కాంట్రాక్ట్ క్రియేట్ అవుతది. ఎవరు క్రియేట్ చేస్తారు ఆ కాంట్రాక్ట్‌ని? లా. అలా క్రియేట్ చేసిన కాంట్రాక్ట్‌ని క్వాజీ కాంట్రాక్ట్ అని అంటాం. నెక్స్ట్, ప్రైస్ ఫిక్స్డ్ బై ది గవర్నమెంట్ ఆర్ రెగ్యులేటర్ ఈజ్ నోన్ యాజ్ అడ్మినిస్టర్డ్ ప్రైస్. అంటే ప్రైస్ అనేది ఇక్కడ లా కంట్రోల్ చేస్తది. గవర్నమెంట్ కంట్రోల్ చేస్తది. దాన్ని అడ్మినిస్టర్డ్ ప్రైస్ అని పిలుస్తాం. నెక్స్ట్ 22. వెన్ గూడ్స్ ఆర్ నాట్ ఎగ్జిస్టెన్స్ విత్ ద సెల్లర్ ఎట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ ద కాంట్రాక్ట్ దే ఆర్ కాల్డ్ యాజ్. రైట్ నో వాళ్ళ దగ్గర గూడ్ లేదు, అగ్రిమెంట్లోకి ఎంటర్ అయినప్పుడు అప్పుడు ఆ గూడ్స్ని ఫ్యూచర్ గూడ్స్ అని పిలుస్తాం. In normal sale by a shop, the title to the goods is to the consumer is evidenced by cash memo, invoice, bill, all of the above. ఒక షాప్లో నేను గూడ్స్ సేల్ చేశానంటానికి ప్రూఫ్ ఏంటి? క్యాష్ మెమో, ఇన్వాయిస్, బిల్ ఏదైనా ఒకటే. ఆల్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ వన్ 24. అగ్రిమెంట్ టు సెల్ ప్రిసీడ్స్. ఇది ఆల్రెడీ ఇందాక వచ్చింది. అగ్రిమెంట్ టు సేల్ అగ్రిమెంట్ టు సెల్ అమ్మా ఇది. అగ్రిమెంట్ టు సెల్ అంటే నేను అమ్ముతానని ప్రామిస్ చేశా. అండ్ సేల్ అంటే ఓనర్‌షిప్ పాస్డ్ అని అర్థం. ఓనర్‌షిప్ పాస్డ్. సో, ముందు అగ్రిమెంట్ ఫార్మ్ అయిద్దా? ముందు ఓనర్‌షిప్ ఫార్మ్ అవుద్దా? ముందు అగ్రిమెంట్ ఫార్మ్ అవుద్ది కాబట్టి అగ్రిమెంట్ టు సెల్ ప్రిసీడ్స్ ఓనర్‌షిప్ పాసింగ్ అని అంటాం. ఇందాక ఇదే ఎంసీక్యూ ఒక పేపర్‌లో రివర్స్‌లో వచ్చింది. నెక్స్ట్, డాక్ట్రిన్ ఆఫ్ క్యావిటెంప్టర్ స్ట్రెయిట్ అవే ఈజీ వన్. లెట్ ద బయ్యర్ బి అవేర్. ఇంప్లైడ్ కండిషన్స్. కండిషన్ యాజ్ టు టైటిల్, కండిషన్ యాజ్ టు డిస్క్రిప్షన్, కండిషన్ యాజ్ టు శాంపిల్. ఆల్ ఆఫ్ ది అబోవ్ అమ్మా. ఈ 3 కూడా ఇంప్లైడ్ కండిషన్స్‌లో పార్టే. నెక్స్ట్, డెలివరబుల్ స్టేట్ మీన్స్ యాక్చువల్ డెలివరీ బై ద సెల్లర్. కాస్ట్ ఆఫ్ ద యాక్చువల్లీ డెలివరబుల్ స్టేట్ అంటే రెడీ టు టేక్ డెలివరీ అని అర్థం. రెడీ టు గివ్ ఆర్ టేక్ డెలివరీ అని అర్థం. కానీ ఇక్కడ ఉన్న వాటిల్లో బెస్ట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేయాలి. ఆప్షన్ బి, సి, డి 100% తప్పు. సో, కాబట్టి ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ. లేదా నన్ ఆఫ్ ది అబోవ్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కూడా కాదమ్మా. ఆప్షన్ డి. ఏది కరెక్ట్ కాదు. కాబట్టి ఆప్షన్ డి రెడీ టు గివ్ ద డెలివరీ. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ అగ్రిమెంట్ టు సేల్ ద గూడ్స్ ఆర్ ఫ్యూచర్ గూడ్స్. బికాజ్ రైట్ నౌ గూడ్స్ ఉంటే నేను ఇప్పుడే సేల్ చేస్తాను. రైట్ నౌ అక్కడ లేవు కాబట్టి ఫ్యూచర్లో ఇస్తాను కాబట్టి దాన్ని మనం ఫ్యూచర్ గూడ్స్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ 29. An agreement to sale becomes an agreement of sale by performance of seller. అగ్రిమెంట్ టు సేల్ అనేది సేల్ ఎప్పుడవుతుంది? సెల్లర్ ఇస్తే సేల్ అవుద్ది కదా. పర్ఫార్మెన్స్ ఆఫ్ సెల్లర్ అంటే సెల్లర్ ఇచ్చాడే అనుకో ఓనర్‌షిప్, అప్పుడు సేల్ అవుతది. అగ్రిమెంట్ టు సెల్ అంటే ఓనర్‌షిప్ పాస్ అవ్వల. బట్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అంటే పాస్ పాస్ అయ్యింది అని అర్థం. ఎలా పాస్ అవుద్ది? సెల్లర్ ఇస్తేనే పాస్ అవుద్ది. అందుకే దాన్ని పర్ఫార్మెన్స్ ఆఫ్ సెల్లర్ అంటాం. నెక్స్ట్, రైట్ టు రీసేల్, విత్‌హోల్డ్ అండ్ లీన్ ఈజ్ అవైలబుల్ టు అన్‌పెయిడ్ సెల్లర్. అంటే ఇవన్నీ కూడా రైట్ ఆఫ్ రీసేల్, విత్‌హోల్డింగ్, లీన్ అనేది ఒక అన్‌పెయిడ్ సెల్లర్‌కు ఉండే రైట్స్. నెక్స్ట్, ఇన్ ద కోర్స్ ఆఫ్ నెగోషియేషన్ ఏ బిల్ గోస్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఇట్ ఈస్ కాల్డ్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఇది కూడా రిపీటెడ్ ఎంసీక్యూనే. ఇన్ కేస్ ఆఫ్ ఎ చెక్ ద డ్రాయర్ ఈజ్ అకౌంట్ హోల్డర్. అంటే చెక్ ఇచ్చేది ఎవరు? డ్రాయర్. అంటే నీకు అకౌంట్ ఉంటేనే కదా నువ్వు ఇచ్చేది. అంటే యు ఆర్ అకౌంట్ హోల్డర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టీస్ కెన్ బి ఏ పేయీ. ఇక్కడ డిఫరెన్స్ ఉంటుందమ్మా. ఇన్ కేస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనుకోండి, పేయీ, డ్రాయీ సేమ్ అవ్వచ్చు. బట్ అదే చెక్ అనుకోండి, డ్రాయర్ ఆఫ్ ద చెక్కే పేయీ కూడా అవ్వచ్చు. ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ చెక్.
బట్ ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టీస్ కెన్ బి పేయీ ఆల్సో, డ్రాయీ కెన్ బి పేయీ ఆల్సో కరెక్ట్ అవ్వచ్చు ఇన్ కేస్ అది బిల్ అయితే. బట్ క్వశ్చన్లో మనకు క్లారిటీ లేదు, అది బిల్లా చెక్క మనకేం చెప్పలేదు కాబట్టి మనం ఇన్ కేస్ చెక్ అయితే ఆప్షన్ ఏ కరెక్ట్ అమ్మా. ఇన్ కేస్ అది చెక్ అయితే ఆప్షన్ ఏ కరెక్ట్, లేదు సార్ అది బిల్ అయితే ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ తర్వాత 34 కరెన్సీ నోట్ ఈజ్ ఏ క్లియర్ ప్రామిసరీ నోటా, బేరర్ ప్రామిసరీ నోటా అంటే నాట్ ఏ ప్రామిసరీ నోట్. కరెన్సీ నోట్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఏ ప్రామిసరీ నోట్ అమ్మా. ఈవెన్ ప్రామిసరీ నోట్ అనడానికి కావాల్సిన కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయినా కూడా ఇట్ ఈస్ నాట్ ఏ ప్రామిసరీ నోట్. నెక్స్ట్ వన్, ఇన్ కేస్ ఆఫ్ ఏ డిజానర్ ఆఫ్ ఏ చెక్ ద నోటీస్ బై ద బ్యాంక్ ఈస్ గివెన్ టు డ్రాయర్. చెక్ డిజానర్ అయిందని నోటీస్ బ్యాంక్ ఎవరికి ఇస్తుంది, డ్రాయర్కి ఇస్తుంది. డ్రాయర్ పేయీకి ఇన్ఫార్మ్ చేస్తాడు. సారీ ఒక నిమిషం, అంతే, డ్రాయర్కి మనం నోటీస్ అనేది వెళ్తుంది చెక్ డిజానర్ అయిందని. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ కెన్ బి మేడ్ పేయబుల్ టు ద బేరర్, కెన్ బి మేడ్ పేయబుల్ టు ద బేరర్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ప్రామిసరీ నోట్ కూడా కెన్ నాట్ బి మేడ్ పేయబుల్. ఈ రెండు కూడా ఓన్లీ ఆర్బీఐ హ్యాస్ ఏ రైట్ టు ఇష్యూ ద బేరర్ ప్రామిసరీ నోట్, బేరర్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. నెక్స్ట్, ఏ చెక్ ఈస్ డ్రాన్ ఆన్ ఎనీ స్పెసిఫైడ్ బ్యాంకర్. అంటే చెక్ అనేది మనం ఎవరి మీద డ్రా చేస్తాం, ఒక పర్టికులర్ బ్యాంకర్ మీద డ్రా చేస్తాం. నెక్స్ట్ 38th వన్, ఇన్ కేస్ ఆఫ్ ఎ డిఫరెన్సెస్ బిట్వీన్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ చెక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. బోత్ ఆర్ టు బి యాక్సెప్టెడ్ బై ద డ్రాయీ. ఏమని ఉంది ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ బిల్ అండ్ చెక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. రెండిట్లోనూ 3 పార్టీస్ కరెక్టే, రెండిట్లో డేట్స్ ఉంటాయి కరెక్టే. బోత్ హ్యావ్ డెఫినెట్ పేయీ, అంటే అక్కడ పేయీ ఎవరో మనం మెన్షన్ చేస్తాం. ఓకే. బోత్ ఆర్ టు బి యాక్సెప్టెడ్ బై డ్రాయీ. బిల్ అయితే యాక్సెప్ట్ చేయాలి కానీ బట్ చెక్లో డ్రాయీ యాక్సెప్టెన్స్ అంటే బ్యాంకర్ యాక్సెప్టెన్స్ అనేది అక్కర్లేదు. 39th వన్, విచ్ స్టేట్మెంట్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఏది కరెక్ట్ స్టేట్మెంట్, నేమ్ ఆఫ్ ద పేయీ షుడ్ బి దేర్ ఇన్ ద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, కరెక్ట్ స్టేట్మెంట్. చెక్ కెన్ బి డ్రాన్ ఆన్ ఎనీ బ్యాంక్. ఎనీ బ్యాంక్ ఎలా ఇస్తావు, స్పెసిఫైడ్ బ్యాంక్ అనేది కరెక్ట్ ఆప్షన్. నీకు ఏ బ్యాంక్లో అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ నువ్వు చెక్ ఇవ్వచ్చు, కానీ నీ దగ్గర ఎస్బీఐ చెక్ ఉంటే అది తీసుకెళ్ళి దాని మీద యాక్సెస్ అని రాసిస్తావా, లేదు కదా. సిగ్నేచర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఇన్ ప్రామిసర్ నోట్, తప్పు. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సిఎం, నేమ్ ఆఫ్ ద పేయీ షుడ్ బి దేర్ ఇన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ 40, a check has to be presented to the bank of the payee within dash days 90 days. 90 days లోపల మనం చెక్ బ్యాంక్లో ప్రజెంట్ చేయాలి. ఇంకా 41 నుండి 50 వరకు కూడా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద కమ్యూనికేషన్ టాపిక్ అమ్మ. సో ఈ ఎంసీక్యూస్ ఆన్సర్స్ నేను ఏదైతే ప్రొవైడ్ చేశానో ఇక్కడ కొన్ని చోట్ల మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అంటే ఆప్షన్ ఏబిసిడిలో మల్టిపుల్ ఆప్షన్స్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్న ఎంసీక్యూస్ కూడా ఉన్నాయి. సో ఇన్ దట్ కేస్ మనం ఎలా ఆన్సర్ చేయాలని చెప్పాను, ఫస్ట్ ఎలిమినేట్ ద లీస్ట్ పాసిబుల్ ఆన్సర్. అండ్ ఏదైతే లీస్ట్ పాసిబుల్ ఆన్సర్స్ ఉంటాయో అవన్నీ ఎలిమినేట్ చేస్తే అప్పుడు మనకు ఒక ఫైనల్ ఆప్షన్ అనేది ఉంటుంది, దాన్ని మనం టిక్ చేస్తాం. ఇస్ దట్ క్లియర్ అమ్మా. ఇది మ్యాథ్స్ లైక్ సబ్జెక్ట్ కాదు. మ్యాథ్స్లో ఏంటంటే 100% కరెక్ట్ ఆప్షన్ ఉంటుంది, బట్ లాలో ఎలా ఉంటుందంటే చూస్ ది బెస్ట్ ఆప్షన్ అని ఉంటుంది. బెస్ట్ ఆప్షన్, రైట్? దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఐ హోప్ you will understood all the concepts in the last 5 attempts question paper. Right? Thank you. Signing off. Sivacharan Kumar. Bye.